Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. Today we are going to talk about all the Sankranti films that are going to release. ఒక తెలుగు సినిమాను రీమేక్ చేసి మళ్ళీ దాన్ని తెలుగులో డబ్ చేసి దాన్ని నువ్వు రిలీజ్ చేస్తున్నప్పుడు నేనైతే చూడండి రా. తలపతి సినిమాలు థియేటర్ బిగిలు అదేలే అట్లే సినిమాలు చూసా. ఏంటి బ్రో లంచ్ రోజు సాంబార్ ఇంట్లో? నువ్వు కూలీ నచ్చినోడు మాట్లాడుతున్నావు. ఓకే. అరే సినిమాలో చూడండి రా. ఐఎమ్ స్టిల్ స్టక్ దేర్ 1 సెకండ్. తీసుకున్న టికెట్ ఇది కాదండి, వేరే బస్ ఎక్కేస్తున్నావా ఏంటి? బస్సు సంగతి అదిరిపోతుంది సంక్రాంతి. అట్ దిస్ పాయింట్ జననాయకన్ నేను వెళ్ళను అసలు ఆ సినిమా, గ్యారంటీ వెళ్ళను. హేట్రెడ్ టువర్డ్స్ అదర్ లాంగ్వేజెస్. మెల్లగా తెల్లారిందో ఎలా అన్నాడు. ఎలా ఎలా తెల్లారుద్ది మెల్లగా. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు? అంతే అయిపోయింది. పల్లెటూరే కానగానే వాట్ ఇస్ దిస్ అని నాకు తెలిసి వెస్ట్ లో తీసారు అనుకుంటా సినిమా. వెస్ట్ అంటే అమెరికా అనుకుంటున్నారు, వెస్ట్ గోదావరి. మోస్ట్ అరుగు మీద కవర్లు ఇవ్వండి, బట్ ఇట్స్ నైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ. నాట్ సారీ. ముందుగా మీ అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. 2026లో మా ఫస్ట్ వీడియో ఇది. ఆబ్వియస్లీ 2026 స్టార్ట్ అవుతుంది అంటే అందరూ జనవరి 1 కంటే తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరూ సంక్రాంతి గురించి ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ వీడియో తమిళ టైటిల్లో మీరు ఆల్రెడీ చూసినట్టు టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఆల్ ది సంక్రాంతి ఫిలిమ్స్ దట్ ఆర్ గోయింగ్ టు రిలీజ్ అనమాట. ఒక రౌండప్ లాగా ఒక ఏంటి మా పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, మేము దేనికి ఎక్సైటెడ్ ఉన్నాం, ఇవన్నీ మాట్లాడుకోబోతున్నాం. సింప్లీ అవర్ పర్సనల్ ఒపీనియన్. మీకు వేరే సినిమాల మీద ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉండొచ్చు, మాకు వేరేది ఉండొచ్చు. లెట్ us బి అకామిడేటివ్. జస్ట్ మాకేమనిపిస్తుంది చెప్తాం, అకామిడేటివ్. ఓకే. సోది చెప్తాను నుంచి ఎలాంటి ఇంగ్లీష్ పదాలు వచ్చినాయి అంటే దాడి నోటి నుంచి, నా నోటి నుంచి ఇంపాసిబుల్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి చెప్పు. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. మమ్మల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం దిస్ ఈజ్ సో చెప్తా తెలుగు కాన్వర్సేషనల్ పాడ్కాస్ట్ బై చారీ అండ్ ప్రణయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రణయ్కి ఒక ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సూపర్ రియాక్షన్, ఎంటర్టైన్మెంట్ జిగి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఛానల్ ఉండదు. ఓకే, దట్స్ దిస్ ఇస్ వేర్ వి. ఓకే, సబ్స్క్రైబ్. ఇంకా ఎన్ని సినిమాలు వస్తున్నాయో లెక్కేద్దాం. ఫస్ట్ లెక్కేస్తండి. అయ్యో, ఫస్ట్ రాజాసాబ్. ఆ రోజే ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది, జననాయకన్. ఎస్. ఓకే ఓకే, తమిళ సినిమా తలపతి లాస్ట్ ఫిలిం అని అంటున్నారు. ఓకే, దిస్ ఇస్ జస్ట్ లైక్ అఫ్రిది రిటైర్మెంట్. దాని గురించి మాట్లాడదాం. సో జననాయకన్ వస్తుంది 12th మనశంకర్ వరప్రసాద్ గారు, అది 12th వస్తుంది. 13th BMW అంటున్నారంట. భర్త మహాశైలకు విజ్ఞప్తి అదొకటి వస్తుంది. తర్వాత 14th 2 సినిమాలు వస్తున్నాయి. వన్ ఈజ్ నారి నారి నడుమరారి, ఇంకొకటి ఈజ్ అనగనగా ఒక రాజు. నారి నారి అంటే మీరు కంగారు పడదు, శర్వానంద్ సినిమా. బండి మీద ఉన్నాడు, అది బైక్. అది వేరే. టూ మచ్ కన్ఫ్యూజన్. దాని గురించి తర్వాత మాట్లాడదాం. దాని గురించి కూడా మాట్లాడదాం. క్రోనాలజీలో వెళ్దాం. సో క్రోనాలజీలో వెళ్దాం. ద ఫస్ట్, ద బిగ్ ఫిష్, ద పెద్ద సినిమా డైనోసార్. ఎస్, డైనోసార్. గిష్యు కాదు. సో క్రొకడైల్ ఎత్తి కొడుతున్నాడు. సాంగ్ వైరల్ అవుతుంది కదా, స్పిరిట్ ఫస్ట్. దాని గురించి చిన్నగా మాట్లాడదాం. ఫస్ట్ జనవరి 1 అందరికి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి అలా 12 గంటలు అలా కొట్టగానే అందరికి చెప్పుకున్నాం. ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేస్తాం స్టోరీలు పెట్టుకోవడానికి, లేకపోతే ఏంటి అని వచ్చేది వదిలేడయ్యా లుక్. నీకేమనిపించింది ఫస్ట్ లుక్? వాళ్ళంది ఏంటది సూపర్. అది సందీప్ రెడ్డి వంగ అందుకే కల్ట్. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ తెలుసో తెలియకో ఫ్యాన్స్ స్టఫ్ ఇచ్చేస్తాడు. నాట్ బై ఫస్ట్ లుక్స్ అండ్ ఆల్. సందీప్ రెడ్డి వంగ ఏమైనా చెప్తే ఇంట్రెస్టింగ్ గా మాట్లాడతాడు, మనిషి ఇంట్రెస్టింగ్. సో అంటాడు కదా, ప్రభాస్ ద వే హీ టర్న్స్, అది కెమెరా అనుకో ద వే హీ లుక్స్, అది ఇది ఇష్టం అని చెప్పి. ఫస్ట్ లుక్ అదే కదా, ఈ పార్టే ఉంటది. అండ్ దట్టు నేను ఫస్ట్ గ్లాస్ పట్టుకున్నాడు అనుకున్నాను. సేమ్ రా, నేను ఫస్ట్ గ్లాస్ పట్టుకున్నాడు అనుకుంటే దాని తర్వాత అది మన వాళ్ళు పట్టారు. అది కొరియన్, అదే రోకు జిన్. ఇలాగా
ఆడెవడో పెట్టి ఇలా ఉంటే ఇంత ఉంది బాటిల్. అరే! నేను నిజంగా అందరం అదే అనుకున్నాం. ఒక పెగ్ ఆఫ్ గ్లాస్ పట్టుకున్నట్టుంది అనుకుంటే అది బాటిలు. బాటిల్ అండ్ బాటిల్ పట్టుకుంటే గ్లాస్‌లో ఉంది. ఎంత పెద్ద చేయని ఇది అని ట్వీట్‌లేస్తున్నారు. మొత్తం దెబ్బలున్నాయి. ఆమె సిగరెట్ ఎలిగిస్తుంది ప్రభాస్‌కి. హ్మ్. యానిమల్‌లోనే అలా ఉంటే మరిది నాకు తెలిసి సినిమా పేరే 'స్పిరిట్'. హ్మ్. కానీ లిటిల్ బిట్ ఆఫ్ యానిమల్ హ్యాంగోవర్ జనాలకు కనిపించింది. బికాస్ ఆఫ్ దట్ లాంగ్ హెయిర్. లాంగ్ హెయిర్ దట్ మాస్కులినిటీ దెబ్బలు ఫస్ట్ ఇవన్నీ లుక్ చూసి. ఈజ్ లైక్ నువ్వు అండ్ ఆల్సో మెయిన్లీ బికాస్ ఆఫ్ తృప్తి దిమ్రి. యాహ్! తృప్తి దిమ్రి కూడా యానిమల్‌లో ఉండే. యాహ్! సో యాహ్! ఆ స్ట్రైకింగ్ రిజెంబ్లెన్స్ ఉండే. ప్రభాస్ కటౌట్ 'రణబీర్ కపూర్' దగ్గరగా ఉండకపోయినా నీకు కొంచెం ఎంత కాదనుకున్నా నువ్వు అన్నట్టు బియర్డ్, హ్మ్. హెయిర్ హ్మ్. అండ్ షర్ట్‌లెస్ వైట్ ప్యాంట్స్ హ్మ్. అందులో ఉంటాడు కదా 'రణబీర్ హ్మ్. కపూర్' అలాగా. హ్మ్. సో, అది కొంచెం కనిపించుంటది. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే ఎవరైనా చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. ఆ ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి 'కిలిమంజారో' పాటలో ఒక 2 లైన్‌లు వైరల్ అవుతున్నాయి. అవునా? అదే పచ్చని పసిరిక అదే అతేటగా ఉన్న నా తూటనయ్యో తూటనయ్యో. అది ఎందుకవుతుందో తెలీదు. ఏమో మరి ఐ డోంట్ నో. అది చెప్పండి. ఐ డోంట్ నో. ఎవరో హ్మ్. నాకు ట్వీట్ పెట్టారు. ట్విట్టర్‌లో చూసాను నేనది. హ్మ్. "నువ్వు 'విరాట్ కోహ్లీది, అనుష్క శర్మ చూసావా? నేను 'విరాట్ కోహ్లీ' ఫ్యాన్ కాబట్టి ట్విట్టర్‌లో 'విరాట్ కోహ్లీ' ఎడిట్లు అన్నీ వచ్చేస్తాయి నాకు టైమ్ హ్మ్. లైన్‌లో." హ్మ్. ఓహ్! బ్యాట్ నైస్. పెట్టాడు చూడు చేతిలో. ఓహ్! ఎంఆర్ఎఫ్ బ్యాట్ పెట్టాడు. సో, హ్మ్. హ్మ్. చాలా చాలా వచ్చినియి ఎడిట్స్. అందరు హీరోలకొచ్చినియి. హ్మ్. అండ్ మన 'సూర్య' ఫ్రంట్ లుక్ ఒకటి వదిలాడు ఏఐ వాడి. అవునవును. బ్యాక్ ప్యాకర్ బాయ్ బ్యాక్ అని ప్యాకర్ మాకు బాయ్. తెలిసిన ఒక అబ్బాయి యాహ్! ఫ్రంట్ లుక్ ఒకటి వదిలాడు. అది చాలా వదిలాడా? బాగుంది ఇప్పుడు చూడడానికి. చెప్తా చూడు. ఆ ఫ్రంట్ లుక్‌కి తమిళ్ ఎడిట్స్ 'విక్రమ్‌కొచ్చినియి, సూర్యకొచ్చినియి. వాళ్ళు ఆ ఫ్రంట్ లుక్ ఏఐ వాడి మిగతా హీరోస్‌కి పెట్టారనమాట. సో, అదే. బేసికల్లీ వెరీ నైస్. హ్మ్. హ్మ్. ఏం వదిలినా మంచిగా వదులుతాడన్నట్టు. మంచి బజ్ అయితే క్రియేట్ యెస్. యెస్. చేసింది. అది ఓకే. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు 'రాజా 'రాజాసాబ్'. సాబ్'. నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ 'రాజాసాబ్' చెప్తా. వెన్ ద వెన్ దేర్ వర్ రూమర్స్ ఆఫ్ 'ప్రభాస్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ మారుతి.' 'మారుతి.' ఫ్యాన్స్ అందరూ "ఆ! ఊ, ఈ, ఊ, వద్దు ఎందుకు అది ఏం మారుతి ఏంటి అది ఇది" అని అన్నారు స్టార్టింగ్. యాహ్! 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 దెన్ నాకు తెలిసి ఆ వీడియో వదిలినప్పుడు అనుకుంటా. హ్మ్. ఫస్ట్‌ది. ఫస్ట్ వీడియో ఇలా పువ్వులు తీసుకొని మిర్రర్ మీద ఇలా అనుకుంటాడు కదా! అది వచ్చినప్పుడు ఓకే. మనం 'డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్', 'బుజ్జిగాడు', హ్మ్. 'యజ్ఞరంజన్' ఆ హ్మ్. 'సరదా డార్లింగ్'ని చూడబోతున్నాం. హ్మ్. అండ్ మారుతి ఈస్ వెరీ గుడ్ ఎట్ ఫన్. ఫన్ ఫిల్మ్స్. ఓకే. అండ్ చెప్పడం కూడా అలాగే చెప్పారు మనకు ఆ టైంలో. ఇట్స్ ఎ ఫన్ ఫిల్మ్. అండ్ ఇంకోటేంటి నాకీ బెంగ ఉంటది. మన పెద్ద హీరోలు ఇంక చిన్న సినిమాలు చేయరేమో అని. నార్మల్ సినిమాలు. ఆర్ సమ్ జానర్స్ వాళ్ళు చేయరేమో అని. అంతే. ఆ! ఇప్పుడు హారర్ కామెడీ ఆ! అనే జానర్ పెద్ద హీరోలు ఇంక చెయ్యరులే. అక్కడికొస్తా మళ్ళీ. హ్మ్. సో, దేర్ ఈస్ వన్ ఆర్క్ ఫర్ దిస్ ఫిల్మ్స్ న్యూస్. హ్మ్. 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 ప్రొసీడింగ్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ యాస్ హ్మ్. హ్మ్. న్యూస్. హ్మ్. సో, ఆ సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వకముందు ఇదంతా ఉండే. హ్మ్. నార్మల్ చిన్న సినిమా, కామెడీ. నేను ఇయి కూడా చూసా ట్విట్టర్‌లో. ఎంత కాదనుకున్నా 'ప్రభాస్' రెమ్యూనరేషన్ తీస్తే ఇంతలో సినిమా తీసేయొచ్చు. హ్మ్. 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 ఎంత కాదనుకున్నా 'డిజాస్టర్ టాక్ ఆన్ 'ఆదిపురుష్' ఎంత కలెక్ట్ చేసింది. హ్మ్. సో, పక్కా ప్రాఫిటబుల్ ఫిల్మ్. హ్మ్. సో, పెద్ద హీరోలు కెన్ డూ దిస్ ఆల్సో. హ్మ్. కామర్స్ కూడా విన్నాను నేను. హ్మ్. దాని నుంచి షేర్ అడిగినా ఆళ్ళకి డబ్బులొస్తాయి. బిజినెస్ అవుద్ది. అర్థమైంది. ఫాన్స్ హ్యాపీ. ఇప్పుడు యూ కాంట్ ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. చెప్తున్నా చూడు. 'అల్లు అర్జున్' డూయింగ్ డీజే ఆర్ అగైనా? అగైన్ వి నెవర్ నో. అంటే ఇప్పుడు 'పుష్ప' తర్వాత ఫిల్మ్ అలా ఉండకపోవచ్చు కానీ నెక్స్ట్ 'అల్లు అర్జున్' చెయ్యొచ్చేమో. యూ నెవర్ నో. నాకైతే ఇప్పుడు 'రామ్ చరణ్' గాని పెద్ద హీరోలందరూ వేరే 'ఎన్టీఆర్' హ్మ్. వీళ్ళందరూ ఇప్పుడు పాన్ ఇండియా అది నడుస్తుంది కదా! హ్మ్. హ్మ్. అందరికి. హ్మ్. హ్మ్. 'మహేష్ బాబు' ఇప్పుడు నౌ హి ఈస్ ఇంటూ అది పాన్ వరల్డో, పాన్ సోలార్ సిస్టమ్సో తెలీదు గానీ అది నౌ ఇట్ హ్మ్. ఈస్ గాన్ టు నెక్స్ట్ లెవెల్. హ్మ్. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ అదే. ఇంక చేయరేమో అనే బెంగ నుంచి వచ్చిన రిలీఫ్. ఈ హ్మ్. 'రాజాసాబ్' అనే న్యూస్. హ్మ్. దెన్ వెళ్తూ ఇంటర్వ్యూల్లో గానీ, హ్మ్. పబ్లిక్ మీటింగ్‌లో గానీ 'రాజాసాబ్' డిస్కషన్స్‌లో హ్మ్. హ్మ్. ఇదొక హెవీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమా. 'విశ్వప్రసాద్' గారు చెప్పేవారు. యెస్. మీరనుకుంటున్నట్టు చిన్న సినిమా కాదు. చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం. పెద్ద ఫిల్మ్ ఇది, పెద్ద ఫిల్మ్ ఇది అంటే, మేము అనుకున్నది ఇది కాదు కదా సార్. అప్పుడు అబ్బా! మేము తీసుకున్న టికెట్టు ఇది కాదండి. వేరే బస్ ఎక్కేత్తన్నామా ఏంటి? అండ్ ఆల్సో మనందరికీ నువ్వు చెప్పినట్టే ఇది ఉండే. చిన్న సినిమా హ్మ్. వస్తది. అలాగా కొంచెం ప్రేమ కథ చిత్రంలాగా
హారర్ కామెడీ, యాహ్! చిన్న ఫన్ ఉంటది, అయిపోద్ది అని అనుకున్నాం. బట్ దెన్ మెల్లగా హారర్ కామెడీ కాస్త పెద్ద సినిమా, యాహ్! ఫ్యాంటసీ యాహ్! ఆ జోన్‌లోకెళ్ళే కొద్దీ హారర్ కామెడీ ప్రభాస్ చేస్తున్నాడు అనేది చాలా అవును. ఇంట్రెస్టింగ్ అవును. థింగ్. అవును. ఎందుకంటే నువ్వు చెప్పినట్టే పెద్ద హీరోలు ఓ మూలన కూర్చొని భయపడుతూ ఇలా ఉండరు. తాత వైరు ఆ! కొరికాడురా. అది కొంచెం ఎక్సైటింగే అవును. ఎంత కాదన్నా. పుల్ ఆఫ్ అయితే ఇంక సూపర్ డూపర్. అవును. కానీ ఆ థాటే ఎక్సైటింగ్. అది కాస్త కొంచెం ఫ్యాంటసీ, డ్రామా, గ్రాండ్‌గా గ్రాండియర్ ఇదంతా వచ్చిన తర్వాత మనకెప్పుడైతే నువ్వు చెప్పిన ప్రభాస్‌ది ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి రిలీజ్ చేశారు చూడు. టీజరా? 'ప్రభాస్‌ది' వేరే గెటప్‌లో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్. ఇలా లాంగ్ హెయిర్ ఉండి అదే లాంగ్ హెయిర్. గ్రే హెయిర్. గ్రే హెయిర్‌తో విత్ సిగార్ హుహు. అది రిలీజ్ చేయగానే అక్కడి నుంచి ఆ! కొంచెం యాహ్! వేరే యాహ్! వేరే అంతే. ట్రాక్‌లోకెళ్ళింది సినిమా. అప్పటికే నువ్వు అన్నట్టు విశ్వప్రసాద్ హి వాస్ టెల్లింగ్ టెల్లింగ్. దట్ ఇట్స్ ఎ బిగ్ ఫిల్మ్. ఎళ్ళింది. తర్వాత ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ట్రైలర్ ఏమో నాకు నచ్చలే. మనకు నచ్చలే. మనం రియాక్ట్ అయ్యాం. మనం చూసాము. పెద్దగా ఏం లేదు. ఆ! ఓకే అన్నట్టుండే. యాహ్! సరే మరి ఏం యాహ్! చేస్తారో అనుకున్నాము. తర్వాత పాటలు రిలీజ్ అయినాయి. నాకు పర్సనల్లీ తమనన్న అండ్ ప్రభాస్ ఎప్పటి వరకు చేయలేదు. చేయలేదు. యాహ్! సో, అదొక ఎక్సైటింగ్ కాంబోలా అనిపించింది. హ్మ్. ఇస్తాడు. యాహ్! తమనన్న ఇస్తాడు. ప్రభాస్‌కి ఎప్పుడు చేయలేదు కదా! పాటలు అద్దిరిపోతాయి. ఒక రేంజ్‌లో ఉంటాయి అనుకుంటే ఆ పాటొచ్చింది. 'రెబెల్ సాబ్'. యాహ్! 'రెబెల్ సాబ్' ఫస్ట్ విన్నప్పుడు నాకు నిజంగా ఎక్కల హ్మ్. పాట. ఆ తర్వాత నువ్వు ఈ మధ్యనకొచ్చేసరికి పెట్టి సావగొడుతున్నావు ఇంట్లో. యాహ్! నీకు నచ్చింది 'రెబెల్ లైక్ సాబ్' ఈస్ దట్ అలా సరదాగా సుప్రభాతం ప్లే అవుతున్నట్టు అలా పక్కన ఫ్లోలో. అలా ఓ మూడ్ సెట్ చేస్తది. ఓకే. సోబర్ మూడ్. సో, అలా నువ్వు అవి వినడం మొదలుపెట్టావు. నాకు 'సహనా' నచ్చింది యాహ్! పాట. సో, అలా పాట కొంచెం వీడియో, ఆడియో? ఆబ్వియస్‌లీ ఆడియో. ఓకే. హ్మ్. సో, ఇలా కొంచెం ఇలా ఉన్నది. ఇలా కొంచెం పైకి ట్రాజెక్టరీ ఎళ్ళడం ఆ! మొదలుపెట్టింది. యాహ్! అప్పుడు డిసెంబర్ ఎండ్‌లో ఆ ట్రైలర్ 2 దింపారు. అంతే సిల్వర్ రేట్‌లోకి వెళ్ళిపోయింది అలాగా. అలా ఎళ్ళిపోయింది. అలా జువ్వలా ఎగిరిపోయింది. హుహు. అంటే అప్పటి వరకు ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ వేరు నాకు పర్సనల్లీ. ఆ ట్రైలర్ చూడగానే ఓహో! ఇదేదో వర్కౌట్ అయ్యేలానే ఉందిరా ఫీల్స్. నాకు వర్కౌట్ అయ్యేలా కాదు. సెకండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు బేసికల్లీ నువ్వు ట్రైలర్ చూస్తున్నప్పుడు రియాక్షన్ ఉంటే చూసిన తర్వాత యూ థింక్ అబౌట్ ఇట్ కదా! ద హ్మ్. వైబ్ ఆఫ్ హ్మ్. ద ఫిల్మ్ చేంజెస్. హ్మ్. నాకు అండ్ యూ ఇమాజిన్ ఈ ట్రైలర్‌లో థియేటర్‌లో ఐ ఇమాజిన్ హ్మ్. ఈ ట్రైలర్‌లో బిట్స్ థియేటర్‌లో వర్కౌట్ అయితే జనం ఇలా మాట్లాడుకుంటూ బయటకొస్తారు. హ్మ్. నాకు నచ్చితే నేను నలుగురికి ఇలా చెప్తా. నేను సోషల్ మీడియాలో ఇలా చెప్తా. ఇదంతా నేను ఊహించుకుంటా. నాకు ఆ హ్మ్. ట్రైలర్ మంచి వైబ్ ఇచ్చింది. దట్ పాజిటివిటీ నేను మంచిగా అనిపిస్తుంది నాకు థియేటర్‌లో. నేను నా ఓకే. ఫ్రెండ్స్‌కి కూడా పాజిటివ్‌గా చెప్తే సినిమా గురించి అని అనిపించింది. ఓకే. వి నెవర్ నో. అలా అనిపించినప్పుడు తేడా కొడితే ఇట్స్ వెరీ అలా దట్ జరిగింది కూడా మనకి ముందు. బట్ ఇట్ ఇట్ మళ్ళీ ఫ్యాన్స్ కొడతారేమో. 'ఆదిపురుషు'కి సేమ్ థింగ్ హ్యాపెండ్ రా. నాట్ ఇన్ ద హ్మ్. రిజల్ట్ పార్ట్ బట్ ఫస్ట్ ట్రైలర్ ముందు రిలీజ్ బిఫోర్ చేశారు. ద ఫిల్మ్. నచ్చలేదు. దాని తర్వాత ట్రైలర్ వదిలాడు. ఓం అన్నారు. హ్మ్. గాన్. అది. సో కమింగ్ బ్యాక్ టు 'రాజాసాబ్' అగైన్ ట్రైలర్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వు ఎలాగంటే బేసికల్లీ పండగ అనేది దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ సెపరేట్ డెమోగ్రాఫిక్ వేర్ నేను మొన్న అంటున్నా ఎవరితో దీపక్‌తో అంటున్నా. నీకు సినిమా చూడాలనిపించిందిరా. హ్మ్. నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. నీ ఫ్రెండ్స్‌ని తీసుకెళ్తావు. ఒక 6గురు వెళ్తారా? ఓకే. ఇప్పుడు అనిల్ రావిపూడి టాపిక్ వచ్చినప్పుడు వి వర్ డిస్కసింగ్ అనమాట. మీ ఇంట్లో మీ అమ్మమ్మకి వెళ్ళాలనిపించింది సినిమాకి. హ్మ్. చాలా రోజులైందిరా పండగకి సినిమాకి తీసుకెళ్ళు. అమ్మమ్మతో పాటు తాతయ్య ఉంటే తాతయ్య ఆ! నా ఏంటి ఉంచొచ్చు యాహ్! పర్లేదు. ఓకే. మనం మాట్లాడుకుంటున్నాం. యాహ్! తాతయ్య, అమ్మ, నాన్న, నువ్వు, నీ హ్మ్. సిబ్లింగ్ ఎన్ని? 6 పోనీ అమ్మమ్మని తీసేయి. అమ్మని పెడదాం. 4 6 4 జార్ హ్మ్. 6 ఎక్కడ 24 ఎక్కడ? హ్మ్. దట్ ఈస్ ఇది. అండ్ 'రాజా సాబ్' ట్రైలర్ చూసాక చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారు. అమ్మమ్మ సెంటిమెంట్ అంటున్నాడు. అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చేమో. సో, నీకు ఆ వైబ్ కొట్టింది. ట్రైలర్ 1 చూసినప్పుడు ఏదీ లేదు కదా! హ్మ్. ట్రైలర్ 1లో నాకు ఇంకా గుర్తు. హారర్ లేదు, కామెడీ లేదు. హారర్ కామెడీ ఏంటి? కామెడీ కొద్దిగా ఏదో అలా యాహ్! ఇట్ మేనేజ్ డిడ్ంట్ చేశారు. వర్కౌట్. హ్మ్. సో, దాని తర్వాత మార్కెటింగ్‌లో కూడా దే ఆర్ టెల్లింగ్ ఫ్యాంటసీ ఉంది. అది ఇది. ఓకే. దెన్ ఓకే. కానీ దిస్ ఈస్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక ట్రైలర్ మంచిగా బయటకొస్తే ఆ వై ట్రైలర్ ఆ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఘోరంగా ఎంత మారుస్తది. 'ప్రభాస్' సినిమా అయినా సరే ట్రైలరే చెప్పాలి. ట్రైలర్ ట్రైలరే సాంగ్స్ చెప్పాలి.
ట్రైలర్ ఫస్ట్ ట్రైలరే. మొన్న నందుభయ్య అంటుండే కదా మనకి పాడ్కాస్ట్లోన బయట అంటుండే, హి వాజ్ లైక్ ట్రైలర్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ ట్రైలర్ చూసుకుంటుంది అది ఇదని చెప్తుండే. కానీ అప్పటి వరకు తమనన్న మీద ఒకటి ఉండే, బట్ ఆ ట్రైలర్లో మ్యూజిక్కి తమనన్న అండ్ ఆల్సో నువ్వు చెప్తుండే కదా జనం ట్రైలర్ అయ్యి చూసి సాంగ్స్ చూసి తిట్టుకుంటున్నారు కానీ థియేటర్లో పాప్కార్న్ కొనుక్కోవడానికి వెళ్ళిపోయి మధ్యలో ఎప్పుడైనా రాజాసాబ్ టీజరో ట్రైలరో ప్లే అయితే అనాల్సింది. నేను మైత్రి విమల్లో ఒకసారి అన్నా, ఏఎంబీలో ఒకసారి అన్నా, సౌండ్ అసలు నీకు వేరే లెవెల్. నీకు అదో ఆర్కెస్ట్రేషన్ మోహం అది ఉంటుంది చూడు, అది థియేటర్లో చాలా బాగుంది, యూట్యూబ్లో కాదు. తమనన్న అప్పుడు అనుకున్నా థియేటర్ కొడుతున్నాడు ఈ మనిషి, ఏదో సంథింగ్ ఈజ్ డూయింగ్. అది మంచిగా నాకు చాలా మంచి ఇంప్రెషన్ వచ్చింది బీజిఎం. నీకు యూట్యూబ్లో చూస్తే ఏమనిపించదు ఆ బీజిఎం. మొన్న దాంట్లో ట్రైలర్ 2లో బీజిఎం కూడా చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు నేను నీకు టాస్క్ ఇస్తా. ఆ టాస్క్ ఏంటంటే ఇప్పుడు వరకు వచ్చిన ప్రమోషనల్ కాంటెంట్, టీజర్లు, ట్రైలర్లు ఇవన్నీ చూసి ఓన్లీ దాన్ని బేస్ చేసుకుని సినిమా స్టోరీ ఏమై ఉంటుంది అంటావు అనేది 1 minute చెప్పాలి నువ్వు. ఓకే గైస్, మేము ముందే చెప్తున్నాము, మేమేదో ఎక్కడో విని నాకు ప్రెడిక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మాకు ఈ సినిమా స్టోరీ తెలుసు కాదు, ఈ ఏం కాదు గైస్. జస్ట్ ఉన్న ప్రమోషనల్ కాంటెంట్ బట్టి మాకేమనిపిస్తుంది అనేది చిన్న టాస్క్ లాగా అనుకోండి అంతే. హీరోకి అమ్మమ్మ ఉంటుంది, నానమ్మ అక్కడే పోయింది ఫస్ట్. నానమ్మ ఉంటుంది. అండ్ ఐ హర్డ్ ఆమె ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ముగ్గురు హీరోలో హీరోయిన్ ఈజ్ ప్రభాస్ చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్ అంట. ఫ్రెండ్ ఆ మరదలు కాదా? నేను మరదలు అనేసి రిధి సమ్ మీ టైప్స్, నాట్ లవ్ ఇంట్రెస్ట్ టైప్స్ కాదు ఆమె, నాట్ డైరెక్ట్లీ అలా కాదు, చిన్న నుంచి ప్రభాస్ పరిచయం. మిగతా వాళ్ళిద్దరు అలా వస్తారు, ఎందుకు వస్తారు నాకు తెలీదు. ఓకే, బట్ బాగుంది, దే ఆర్ బ్యూటిఫుల్. మీ సర్టిఫికేషన్ ఎవడ అడగలేదు. మాలవిక ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీడు ఆఫ్ కోర్స్ నీ దగ్గర వాళ్ళని అనాలి, వేరే ఛాన్స్ లేదు. అదేంటిది? అలా కాదు, నాకు ఇద్దరు ఇష్టమే. సో మారుతిన పబ్లిక్ పల్సరా. సో కమింగ్ బ్యాక్ టు దిస్, హీరోయిన్ కి నానమ్మ ఉంటారు. హీరోయిన్ కి నానమ్మ, సారీ హీరోయిన్ కూడా ఉంటారు. మాలవిక నుంచి బయటికి రా ఫస్ట్, వచ్చి చెప్పు ఏదో చెప్పారు. ప్రభాస్ కి నానమ్మ ఉంటారు. ఆ నానమ్మ మన ట్రైలర్ మొత్తం ట్రైలర్ లో చెప్పాడు. ఆ నానమ్మకి సమ్ ఒక పెద్ద కోట జయజమ్మ నువ్వు అన్నట్టు దాంట్లో దేవనగర సంస్థాన జమీందారి అదేలే వాట్ ఎవర్, ఆమెకి ఏదో అవుతుంది అయ్యి మొత్తం లైక్ మిడిల్ క్లాస్ రేంజ్ కి వచ్చేస్తుంది ఆమె. ఏమవుతుందో తెలియదు, సినిమాలో చూడాలి, ఆస్తి కోల్పోద్ది. అండ్ ఇప్పుడు తాత ఉన్నాడు సంజయ్ దత్. ఆ తాత ఏదో తేడా తాత నాకు తెలిసి హీఈస్ డూయింగ్ బ్లాక్ మ్యాజిక్స్, అది హిప్నోటైజిజం హిప్నాటిజం ఇదంతా చేస్తున్నాడు ఆయన. కొంచెం ఏదో విరూపాక్ష హీజ్. సో ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల తాతకి నాన్నకి బ్రేకప్ అవ్వచ్చు, కైండ్ ఆఫ్. అంటే బ్రేకప్ ఆవిడ రోడ్ బ్యాక్ వచ్చేది. ఏం మాట్లాడుతున్నారు? ప్రెడిక్షన్ బ్రో. బ్రేకప్ ఏంట్రా? నాకు తెలిసి గొడవ. ఓకే, దాని తర్వాత నానమ్మకి ఏదో అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుద్ది. అప్పుడు ప్రభాస్ కాలు దగ్గర పట్టుని ఎడుతుంటాడు, ఆ సీన్ ఉంది కదా, మోస్ట్ అరుగు మీద కవర్లు ఇవ్వండి. బట్ ఇట్స్ నైస్, మన కాన్సెప్టే అది. సో కూర్చొని మంది ఇంకా గుర్తురా, టీ టైం ముందు పెట్టాడు ఒకడు, ఇంకోటి ప్రాపర్ ఇంకోటి ఉంటుందిరా, చెట్టు కింద పెట్టాడేంటి ఐన్స్టైన్ అండ్ న్యూటన్ డిస్కసింగ్ అబౌట్ న్యూక్లియర్ ఫిజిక్స్ అని. నౌ యూఆర్ డూయింగ్ దట్. సో ఇప్పుడు మర్చిపోయాను, అదేలే. అప్పుడు నానమ్మ వల్ల వెళ్తాడు హీరో ఆ కోటకి, ఒక్కడే వెళ్ళడు, తీసుకెళ్తాడు మొత్తం గ్యాంగ్. ఎందుకు వస్తారో అని తెలియదు, బాగోదు కదా ఒక్కడే వెళ్తే, సరదాగా తీసుకెళ్తాడు పిక్నిక్ కి. ఫన్ సీన్లు రావాలి కాబట్టి. ఐ డోంట్ నో అంటున్నాడు అది. అందరూ వెళ్తారు అక్కడ. అప్పుడు దెన్ విరూపాక్ష తాత కమ్స్ ఇన్. అండ్ తాత ఈ బ్లాక్ మ్యాజిక్ పవర్ ఏదో ఉంటుంది తాతకి. నేను అప్పుడు మన ట్రైలర్ రియాక్షన్లో కూడా చెప్పా, నేను అప్పుడే స్ట్రేంజర్ థింగ్స్ చూసా. ఇప్పుడు స్ట్రేంజర్ థింగ్స్ అవ నడుస్తుంది, చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది. నీ మైండ్ ఉంది కదా, నీ మైండ్ని నేను కంట్రోల్లోకి తీసుకుని నువ్వు 3 సినిమాలో ధనుషులో బిహేవ్ చేస్తావు.
నీకు కావాల్సింది చేపించుకుంటూ ఉంటాడు. నేను భయపెడతా బేసికల్లీ. హ్మ్. హ్మ్. నీకు చిన్నది చూసిన ఇప్పుడు మైక్ ఉందా, మైక్ నుంచి ఇలా పాము వచ్చినట్టు ఓకే. ఓకే. అర్థమైంది. అలాంటియన్నీ తాతకా పవర్ ఉంటదనుకుంటా. హ్మ్. 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 అక్కడే నీ క్రోకోడైలు వాటిల్ని శాండ్ మ్యాన్, శాండ్ ఇయన్నీ ఏవేవో వస్తున్నాయి మొత్తం నీకు. ట్రైను. ఫోటోని హ్మ్. వచ్చింది అది. ఇయన్నీ వస్తున్నాయి బేసికల్లీ. నువ్వు ఆ ట్రైన్ షాట్ చూస్తే అక్కడ అసలు పట్టాలే ట్రాక్ లేవు. లేదు. సడెన్‌గా ట్రైన్ వస్తది. సో, బేసికల్లీ నువ్వు అన్నిటిని క్రాస్ చేసుకుంటూ ఎళ్ళిన తర్వాత హ్మ్. లాస్ట్‌కి యూ ఆర్ అచీవింగ్ సంథింగ్. దట్ నాకేమంటే ఈస్ నానమ్మస్ విష్. ఇంకోటి చెప్తా. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తంలో పెద్ద ప్రభాస్ అవుతాడు చూడు. హ్మ్. లైక్ మొత్తం బ్లాక్‌గా అయ్యి నాకు తెలిసి దేర్ ఇస్ దిస్ డైలాగ్ అదే కోర్ ఆఫ్ ద ఫిల్మ్ అనుకుంటా. నువ్వు ఆ ప్రపంచంలో ఉన్న ఆడిని ఛేదించాలంటే నువ్వు ఒక కొత్త నువ్వు ప్రపంచం కొత్త ప్రపంచం సృష్టించుకొని అక్కడుండి యెస్. ఇక్కడ వీడితో ఫైట్ చేయాలి ఆ అంటాడు. కొత్త ప్రపంచంలో ప్రభాసే పెద్ద ప్రభాస్ అనుకుంటా. హ్మ్. అది క్లైమాక్స్ అనుకుంటున్నాను నేను. మై ప్రిడిక్షన్. హ్మ్. అండ్ ఆ బ్లాక్ డ్రెస్ అది యేసుకొని దేర్ ఇస్ దిస్ థీమ్ కాల్డ్ అప్‌సైడ్ డౌన్ మ్యాన్. నువ్వు హ్మ్. ఫస్ట్ దాంట్లో ఇలా పైకి చూస్తే పైన జనాలుంటారు. హ్మ్. కాట్‌రాజ్, సుప్రీత్ ఈయన హ్మ్. పైకి చూస్తాడు. హ్మ్. అది థింక్ దట్ ఈస్ ప్రభాస్ పవర్ అనుకుంటా. అప్‌సైడ్ డౌన్ అనే కాన్సెప్ట్. దిస్ ఈజ్ సూపర్. నేను ఇంకోటి ఏమనుకుంటున్నానంటే కరెక్ట్‌గా క్లైమాక్స్ మన ప్రభాస్ ఇదంతా వాటెవర్ నానమ్మ అడిగింది ఎళ్లి కాంక్వర్ చేసుకొని ఎళ్ళేసరికి నానమ్మ చచ్చిపోద్దనుకుంటా. లేపోతే ఒక నవ్వు చచ్చిపోవడం అలాంటిది ఏదో ఒకటి. అలా. నానమ్మ అయితే ఔట్. ఓకే. యాహ్! నువ్వు చెప్పింది ఆల్మోస్ట్ నేను గూడా యాహ్! అంతే ఆల్మోస్ట్. అంటే నేను సర్టిఫికేట్ న్యూక్లియర్ ఇవ్వడానికి ఫిజిక్స్. నేను సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏముందిలెండి. యాహ్! బట్ నాకు ఇంకొకటి ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఆ నానమ్మది ఆమె దేవనగర సంస్థాన యాహ్! దేవనగర సంస్థాన రివైన్. జూమ్. నో! దేవనగరం దేవరా అన్నాడు. ఆ! దేవనగర సంస్థాన జమీందారి అన్నారు కదా! ఆ పర్టిక్యులర్ ఏదైతే సంస్థానం యొక్క కోట ఉందో, అదే ఇప్పుడు ఈ పాడుబడిపోయిన యెస్. ప్రభాస్ ఎళ్ళే ఆ యెస్. కోట అనుకుంటా. ఆ కోటని ఎవరు ఎందుకు టచ్ చేయలేకపోయారు? ఆవిడ కూడా ఎందుకు లూజ్ అయిపోయిందంటే, ఆ తాత అక్కడ కంట్రోల్ చేస్తూ, యాహ్! వచ్చినోళ్ళందరిని యాహ్! హిప్నోటైజ్ చేస్తూ, నాకు తెలిసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భయం ఉంటది. యాహ్! ఇప్పుడు కొంతమందికి హైట్స్ అంటే భయం ఉండొచ్చు. కొంతమందికి చీకటి భయం ఉండొచ్చు. ఎవరికి ఏదైతే భయం ఉందో దాంతోనే నాకు భయపెడుతూ ఎగ్జామ్స్ ఆళ్ళందరిని అంటే భయం చిన్నప్పుడు అలా. నీకేం ట్రూ. భయమో ఎవడికి కావాలిరా? ఓకే. యాహ్! యాహ్! సో, ఇలా ఇవన్నీ చేస్తూ ఆఖరికి ఇప్పుడు 'ప్రభాస్' హీ టేక్స్ థింగ్స్ ఇన్ కంట్రోల్ అండ్ హీ హ్మ్. గెట్స్ ఓవర్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. ఇంత చెప్పాం నాకింకో గదా! ఇంత చెప్పిన దాంట్లో 'నిధి అగర్వాల్' రోల్ ఏంటి, 'మాళవిక మోహనన్' రోల్ ఏంటో మనకు తెలీదు చూడు. తెలీదు. దట్స్ హౌ ఇట్ ఈస్. యాహ్! అండ్ ఇంకో డౌటొచ్చింది నాకు. దిస్ ఇస్ ఎ వెరీ జెన్యూన్ డౌట్. హ్మ్. 'ప్రభాస్' పేరెంట్స్ ఏరి? వాట్ ఆర్ దే డూయింగ్? లేరు. చిన్నప్పుడే చనిపోయారు. ఎలా? ఎలాగో సినిమాలో చూడు బాయ్. ఓకే. అది అంతే. అదేదా దిస్ ఈస్ వాట్ ఐ యామ్ యాహ్! ఇదే థింకింగ్. అనుకుంటున్నాం గైస్. ఇదే మేము కనిపెట్టింది. అక్కడ జపానోళ్ళు ఏదేదో కనిపెడుతుంటే మేము యెస్. కనిపెట్టింది ఇదే. మీరు మళ్ళీ మీరు 'రాజాసాబ్' జూసొచ్చిన తర్వాత యెస్. టైమ్స్ కామెంట్లు పెట్టండి. టైమ్ స్టాంప్ పెట్టి కామెంట్‌లు పెట్టండి. మరి మాకు వేరే పనేం లేదనుకుంటారా? ఖాళీగా ఉంటే పెట్టండి. యెస్. ఇట్స్ ఓకే. నేను మళ్ళీ చెప్తున్నా. ఇక్కడి వరకు మీరు చూసారంటే మీకు మా షోది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చూసారు. యాహ్! లేదా ఈడేదో స్టోరీ చెప్తున్నాడు ఎందుకు చూస్తామని అనుకుంటారు కదా! యాహ్! సో మీకు నచ్చినట్టే లైక్ కొట్టండి. బాబోయ్! ఓకే. ఇంట్రెస్టింగ్. లైక్ కూడా నేను మంచిగా అలా ఇంటిగ్రేట్ చేశా. యాహ్! యాహ్! ఈ మధ్యన బ్రాండ్‌లేం రావట్లేదు. ఇంటిగ్రేట్ చేస్తాం బ్రాండ్‌లు. ఇఫ్ ఎనీవన్ ఆఫ్ బ్రాండ్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఈవెన్ కింద ఈమెయిల్ ఇరుక్కు. రుచి కర్రీ పాయింట్ ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఎనీథింగ్ ఈస్ ఫైన్. కర్రీలు పెట్టుకొని తింటాం. జెన్యూన్ బ్రాండ్స్. నో బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్‌లే లేవులే. ఇప్పుడు వాళ్ళు అడిగారా? ఓకే. ఎటో పోతున్నాం. నువ్వు రమ్మన్నా రావు ఇప్పుడు. యాహ్! ఇప్పుడు నెక్స్ట్ జనవరి 9థ్ ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పేరే 'జననాయకన్'. కచేరీ తలపతి కచేరీ అన్నాడు గానీ ఆ సినిమా ఒరిజినల్ సినిమా 'భగవంత్ కేసరి'. కాదంటున్నారు. ఎవడ్రా చెప్పింది? ఆడే డైరెక్టర్ అంటాడు. ఊరికో మొత్తం అంతా అలాగే ఉంది. ఆ డైరెక్టర్ బోల్డ్ చెప్తాడు. తెలుగు This ఆడియన్స్ ఎలాగో సినిమాకి రారని చెప్పేసి అదో కాదో చూద్దామనైనా వస్తారు కదా. దిస్ ఈస్ జస్ట్ హరీష్ శంకర్ సేయింగ్ దట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈస్ నాట్ థియరీ. అది కాదంట కదా. ఓహ్! కాదా? ఓకే. కాదంట. అయితే సారీ గైస్. రాంగ్ ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. వాళ్ళకేం పెద్ద ఫరక్ పడదు. అన్నతో డాన్స్ చేపిచ్చాడు. మంచి పాట రిలీజ్ చేసాడు. ఏందది? సూపర్ ఉంది పాట. పవన్ కళ్యాణ్‌కి 'ఓజీ' తర్వాత ఊపొచ్చిందిరా. అది మాత్రం ఎంతన్నా నిజం. అమ్మో! ఏంటి?
ఎప్పుడు చూడనంత హై అదే కదా. ఇది అనుకుని యాహ్! ఊపు మీద ఉన్నాడు. యా ఓకే. నౌ కమింగ్ బ్యాక్. సో 'జననాయకన్' అనే సినిమా రిలీజ్ అవుతుంది. సేమ్ జాన్ 9థ్. నేను రీసెంట్‌గా ట్విట్టర్‌లో చూస్తున్న థింగ్ ఏంటంటే 'జననాయకన్‌ని' తెలుగులో 'దిల్ రాజు' గారు రిలీజ్ చేస్తున్నారు. ఓకే. సో అది దా సార్. అద్దుదా సార్. సో 'దిల్ రాజు' గారు రిలీజ్ చేస్తున్నారు. సో 'ప్రభాస్' ఫ్యాన్స్ ఆర్ వెరీ మచ్ యాంగ్రీ దట్ థియేటర్‌లు పోతున్నాయి. థియేటర్‌లు కొన్ని వెళ్ళిపోతాయి కదా మరి. 'జననాయకన్‌కి' అని వెరీ మచ్ దే ఆర్ యాంగ్రీ ఆన్ ఆల్ దిస్. అది అది పక్కన పెడదాం. ఆయన ఏమంటారు, కొంసేపటికి. సినిమా బాగుంటే ఆడుతుంది అంటారు. ఆయనదే ఉంది. ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ ఇండస్ట్రీ అంతే, బాయ్. నీకు అంతే. నచ్చింది నువ్వు కొనుక్కో, నచ్చింది నువ్వు రిలీజ్ చేయి. అంతే. ఇట్ డిపెండ్స్. అంటే సి ఒకటి మాత్రం నేను చెప్తా. ఓన్లీ 'జననాయకన్' గురించే చెప్తా. ఓన్లీ ఈ ఒక్క సినిమా 'తలపతి' సినిమా కాదు, 'జననాయకన్' సినిమా. ఒక తెలుగు సినిమా నువ్వు రీమేక్ చేసి, మళ్ళీ దాన్ని తెలుగులో డబ్ చేసి, దాన్ని నువ్వు రిలీజ్ చేస్తున్నప్పుడు నేనైతే చూడనురా. అది 'తలపతి' లాస్ట్ సినిమా అవని, 'కమల్ హాసన్' లాస్ట్ సినిమా అవని, ఏదన్నా సరే ఫస్ట్ డే మాత్రం చూడను. నేను ఇది నా పర్సనల్ 100% మై పర్సనల్ ఒపీనియన్. నేను ఫస్ట్ రాజాసాబ్‌కి వెళ్తా. ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్రెష్ ఫిలిం. 'ప్రభాస్' సినిమా మన తెలుగు ఒక బిగ్ స్టార్ సినిమా. మన తెలుగు స్టార్లు సంవత్సరానికి ఒక సినిమా కూడా చేయట్లేదు. సో వెళ్తా ఆబ్వియస్లీ. మేబీ సెకండ్ డే బాగుంది 'తలపతి' లాస్ట్ సినిమా అది ఇది అన్న ఏమన్నా ఉంటే సెకండ్ డే వెళ్తా అని ఏమో కానీ ఫస్ట్ మాత్రం దేర్ ఈస్ దిస్ థింగ్ చూస్తా. మనం ఇందాక బండి మీద వచ్చినప్పుడు కూడా వి వర్ డిస్కసింగ్ ఒకటి. నాకు ఒక ఒపీనియన్ ఉంది, అది నిజమా కాదో మీకు తెలిస్తే చెప్పండి. ఆడియన్స్ని కూడా అడుగుతున్నా. ఇప్పుడు ఒక తమిళ సినిమా రిలీజ్ అవుతుంది అనుకో, తెలియకుండానే తెలుగు వాళ్ళు హైప్ ఎక్కించుకుంటారు. అది దట్ ఈస్ దేర్. మన వాళ్ళ డైరెక్టర్లు, మన డైరెక్టర్, మనం వెట్రి, మారీ సెల్వరాజ్, మన బైసన్ వచ్చినప్పుడు వి సెలబ్రేటెడ్. కూలీకి ఎంత కూలీ ఇంకా నీకు రజనీ పోనా అలా. నీకు బేసికలీ ఏమంటానంటే, నేను బైసన్ ఎందుకు పోలుస్తానంటే, ధ్రువ్ విక్రమ్ ఇట్స్ హిస్ థర్డ్ ఫిలిం టెక్నికల్లీ ఐ థింక్. యా సో అలాంటి సినిమాలను కూడా నేను ప్రెస్టన్లో నేను చెప్పనా, మారీ సెల్వరాజ్ సినిమా నేను ఏమనుకున్నానంటే వస్తారు చూస్తారు, బట్ థర్డ్ డే కదా, సెకండ్ డే వెళ్ళినట్టున్నాను నేను. సాటర్డే ఐ డోంట్ థింక్ సో, ఫస్ట్ డే కాదు, సెకండ్ డే థర్డ్ డే వెళ్ళా. హౌస్ఫుల్ ప్రెస్టన్ ప్రైమ్ తమిళ్. బట్ ప్రెస్టన్ ఇప్పుడు నీకు ప్రెస్టన్ మల్టీప్లెక్స్ అంటావా? తమిళ వాళ్ళు రావచ్చురా. ఇప్పుడు చెన్నై తమిళియన్స్ చాలా మంది హైదరాబాద్ లో ఉండొచ్చు, వాళ్ళు రావచ్చు. నేను ఇప్పుడు మళ్ళీ ఐ గెట్ ఇట్ వాట్ యువర్ టెల్లింగ్, సారీ టు ఇంటరప్ట్. కాకినాడలో చూసే వాళ్ళు రా. అది ఐ అగ్రీ. నువ్వు చెప్పి ఇప్పుడు కంపారిజన్ ఇస్ డిఫరెంట్. కాకినాడలో చూసే వాళ్ళు మనకు తెలుగు చిన్నప్పటి నుంచి మనకు విక్రమ్, సూర్య, నా పేరు శివ సినిమా, మరి రంగం సినిమా, రంగం, మనం ఒక్కడే, గ్యాంబ్లర్, ఇవన్నీ తుపాకీ అన్న సినిమాకి వెళ్ళాం నేను, నువ్వు థియేటర్. అది ఎవరికి తెలుసు, చెన్నై ఎక్స్ప్రెస్ అప్పుడు రిలీజ్ అయింది. అప్పుడు విజయ్కి మార్కెట్ లేదు, ఏం లేదు. బట్ స్టిల్ విల్ గో. నేను అనేది కాకినాడ, విజయవాడ, టైర్ 2, తిరుపతి ఇలాంటి వాటిల్లో కూడా. విజయవాడ టైర్ 2 అన్నాను. అది అందుకే ఎందుకు టైర్లు ఇప్పుడు ట్యూబ్లెస్ మనం. కరెక్ట్. సో బట్ నౌ మై క్వశ్చన్ ఇస్, తమిళనాడులో ఇప్పుడు 'జననాయకన్' అనే సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగులో వీఆర్ టాకింగ్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్. మన తెలుగులో 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో 2 పెద్ద స్టార్లు, వెంకటేష్ ది ఎక్స్టెండెడ్ క్యామియో అనుకున్నా. మరి వెంకటేష్ గారు, రవణ సినిమాలు వస్తున్నాయి కదా. యా నేను అనేది పోనీ ప్రభాస్, చిరంజీవి తీసుకో, ఇవన్నీ తీసుకో. తమిళనాడులో అంత ఉంటదా? నాకు తెలిసి ఉండదు. బొక్క ఉంటుంది, ఏముండదు. అరే ఇప్పుడు 'జననాయకన్' అంటే వాళ్ళు ఏమన్నారంటే 'తలపతి' లాస్ట్ సినిమా, అందుకే బైసన్ ఎగ్జాంపుల్ తెచ్చా. అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు పర్సనల్లీ ఏంటంటే, పాటలు విన్నా ఓకే, నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను 'కేసరిని' మళ్ళీ చూడను బాయ్. థియేటర్లో నాకు అవ్వదు. నేను ఇంకోటి చెప్పనా, నో వన్ కెన్ రిప్లేస్ బాలయ్య. నువ్వు ఎలాగైనా ఏమైనా నేనైతే చూడలేను అంతే. ఇట్ డజంట్ వర్క్ ఫర్ మీ పర్సనల్. నేను ఐ మైట్ వాచ్, ఐ డిఫర్. అదే నేను అంటున్నా. ఇప్పుడు 100 మందిలో ప్రభాస్ తెలుగు వాళ్ళలో 100 మందిలో ప్రభాస్ సినిమా వస్తుంది, పక్కా తెలుగు వాళ్ళు అందరూ ప్రభాస్ సినిమా చూడాలి అని అంటే చాలా కొంతమందికి. ఇప్పుడు 100 మెంబర్స్లో ఒక 4-5 మెంబర్స్కి 95% వేరు. 4-5% మెంబర్స్కి అవును మాకు రాజాసాబ్ కాంటెంట్ ఇప్పుడు వరకు వచ్చిన కాంటెంట్ నచ్చలేదు, దానికి పెట్టే టికెట్ రేట్లు ఎక్కువ ఉంటే మేము వెళ్ళకపోవచ్చు, మాకు 'తలపతి' లాస్ట్ సినిమా చూడాలని ఉంది అంటే వెళ్ళొచ్చేమో. వాళ్ళకి రాజుగారు క్యాటర్ చేస్తున్నారేమో అంతే. నేను అంతకు మించి అల్టిమేట్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు ద సేమ్ థింగ్. సెకండ్ డే నుంచి ఇట్ బాయిల్స్ డౌన్ టు ద సేమ్ థింగ్. చేతు జొన్నలగడ్డ చెప్పిన లాజిక్కే. ఏమంటారు ఆయన,
ఇట్స్ ఎ ప్రైవేట్ ఇండస్ట్రీ. నీ నచ్చిన డబ్బులు పెట్టి నువ్వు కొనుక్కుంటున్నావు. నీకు నచ్చిన డబ్బులు పెట్టి నువ్వు కొనుక్కుంటున్నప్పుడు నువ్వు ఏదన్నా రిలీజ్ చేసుకో, ఎంతన్నా పెట్టి రిలీజ్ చేసుకో. చూసేవాళ్ళు చూస్తారు, చూడనోళ్ళు చూడరు. అంతే. ఇట్స్ దాట్ సింపుల్. సినిమాకి అంతంత మాత్రం హైప్ ఉన్నప్పుడు బక్కోడొచ్చి ఓ పాట కొట్టి 2 నిమిషాలు ఊపేసి వెళ్ళిపోతాడు. నిన్నేదో వదిలేడయ్యా. 'రావణ మవండ' అనో పాట రిలీజ్ చేసి. ఏదో ఆడియోలో జరుగుద్ది. నాకు 'తలపతి విజయ్' ఆఫ్ స్క్రీన్ చాలా ఇష్టం. హీ క్యారీస్ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో. స్టైల్ ఉంటది. ఓ స్మైల్. హీస్ లైక్ అజ్ అనిపిస్తాడు, బట్ యాస్పిరేషనల్ విచ్ ఈస్ వెరీ టఫ్ టు క్రాక్. చూద్దాం. నేను చూసినా చూడదు జననాయకన్, బికాజ్ చూడవులే. నేను అట్లేమి ట్రావెలింగ్ లో ఉన్నాడు, సో అందుకని చూడ్డు. జననాయకన్ భగవంత్ కేసరి రీమేక్ అని మనం అనుకుంటున్నాం. వాళ్ళు కాదంటున్నారు. నేను నా క్యూరియాసిటీ కోసమే వెళ్ళి చూస్తాను. నేను అలాంటి మేబీ ఫస్ట్ నేను రాజ్యసభకి వెళ్తా. రాజ్యసభకి వెళ్తా. బట్ జననాయకన్ కూడా నేను మొన్న అలాగే ఒక సినిమాకి మిత్రమండలి అస్సలు బాగాలేదన్నారా. లైక్ ఎవరిని అడిగినా, నా ఫ్రెండ్ ఒకడు వాడైతే వాడన్నమాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అని ఐఎమ్ వాచింగ్ దట్ ఫిలిం అన్నాడు. నేను సినిమా అసలు ఏం ఫోన్ పక్కన పెట్టేద్దాం, లెట్స్ వాచ్ ఇట్ అంటున్నా. ఐ కుడెంట్. లైక్ ఉన్నా లాస్ట్ దాకా ఉన్నా, నాకు నచ్చలే. సో నీకు ఆ క్యూరియాసిటీకి వెళ్తావు కదా. నేను కొంచెం ఐ బిలాంగ్ టు దట్. అర్థమైంది. నాకు అంత గొల్లలేదు కేసు. ఐ చూస్ నాట్ టు. నేను తలపతి సినిమాలు ఇప్పుడు దాకా అన్నా నుంచి అన్ని థియేటర్లో చూసారా? మధ్యలో భైరవ అది ఇది సారీ, అది చూడలేదు. అన్ని చూసి ఉండవులే. కీర్తి సురేష్ ది అది చూడలేదు నేను. బిగిల్, అట్లీ సినిమాలు అన్నీ చూసా. సర్కార్ కూడా చూసా. బెంగళూరులో ఉండేప్పుడు సర్కార్ ఏఆర్ మురుగదాస్ చూసా. మొన్న గోటు చూసాను నేను. తలపతి సినిమాలు నేను థియేటర్ బిగిల్ అదేలే అట్లీ సినిమాలు చూసా. ఏంటి బ్రో లంచ్ రోజు సాంబార్ ఇంట్లో? ఓకే లెట్స్ నాట్ గో దేర్. నన్ను అనేవారు రా తైవిలో ఉన్నప్పుడు సాంబార్ నా కూడా. కానీ లేదురా రే, నువ్వు కూలీ నచ్చినోడు మాట్లాడకు నువ్వు. ఓకే కూలీ నచ్చినోడు లంచ్ సాంబార్ అని అడుగుతున్నాడు. అది తర్వాత రా, సినిమా చూసిన తర్వాత. అది సినిమా ముందు ఎగ్జైట్మెంట్ గురించే మాట్లాడుకుంటున్నావు ఇప్పుడు మనం. నేనే బెటర్ రా. నువ్వు ఒకసారి ఏం చెప్పావు నువ్వే. సినిమా ముందు ఎగ్జైట్మెంట్ రా, సినిమా చూసిన తర్వాత వేరే ఒపీనియన్లు మారచ్చు. అరే సినిమాలో చూడండి రా. Let us move on to the next movie that's releasing for this సంక్రాంతి. నాకైతే పర్సనల్లీ మంచి మూడ్లో సంగతి అదిరిపోతుంది సంక్రాంతి అన్నట్టుంది. సో దట్ ఈస్ మనశంకర వరప్రసాద్ గారు. సీనియర్లే. సో మనశంకర వరప్రసాద్ గారు రిలీజింగ్ ఆన్ Jan 12th. సో యాక్చువల్లీ అనిల్ రావుపూడి ఇస్ ద బిగ్గర్ డైనోసార్ ఆన్ సంక్రాంతి. అనిల్ రావుపూడి ఆయన ఫస్ట్ గివింగ్ క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ. వస్తారు, ఇంత టైం అంటారు, ఆ టైంలో తీసేస్తారు. ఆ టైంకి ముందే షూట్ కంప్లీట్ చేస్తూ ఉంటారు, అన్నీ సెట్ చేసుకుంటారు. చిన్న ప్యాచ్ వర్క్లు ఉంటే అది 10 రోజుల ముందే అవగొడతారు. మొత్తం ఎడిట్ పక్కన నడుస్తూ ఉంటుంది. ద మ్యాన్ అనిల్ రావుపూడి ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రొడ్యూసర్స్ డ్రీమ్. ఒక ప్రొడ్యూసర్కి అనిల్ రావుపూడి లాంటి డైరెక్టర్ దొరికాడు అనుకో, యాపీస్. ఇంత అనుకున్న బడ్జెట్లో, టైంలో అన్నీ తీసేస్తే ఇంట్రెస్ట్లో ఎక్కడికి పోవు, సినిమా బిజినెస్ ఎక్కడికి పోదు. కరెక్ట్గా సంక్రాంతి అంటే సంక్రాంతికి రిలీజ్ చేసేస్తాం, మినిమం గ్యారంటీ ఫన్ ఉంటుంది. స్ట్రైక్ వల్ల ఏంటైందిరా? షూట్ లేకపోతే ముందే యూనియన్ స్ట్రైక్ వల్ల, లేకపోతే ముందే అయిపోతుంది సినిమా. అదే కదా. అరే నాకు జస్ట్ ఇమాజిన్ రవిచంద్రన్ అశ్విన్కి చెప్పక్ పిచ్చిచ్చి స్పిన్ దిప్ అంటే ఎలా ఉంటుంది? చెప్పలేకపోయాడు కదా ఈ ఇయర్ 2025లో. అది కాదురా నేను అనేది ప్రైమ్ అశ్విన్. ఓకే అనిల్ రావుపూడి ఇస్ దట్ ఆన్ సంక్రాంతి. ఐ అగ్రీ. నీకు అంటే ఆయన ఆడియన్స్ అందరూ సంక్రాంతికి లేస్తారు ఇలాగా, ఆయన కరెక్ట్గా అదే టైం సెట్ చేస్తాను. నేను చెప్తున్నా, తెలుగు డైరెక్టర్లో మనకు స్టార్ డైరెక్టర్ ఫస్ట్ పూరి జగన్నాథ్. మనకు చిన్నప్పుడు ఓకే, ఎంత ఎస్ఎస్ రాజమౌళి ఉన్నా, సుకుమార్ అప్పుడే స్టార్ట్ అయినా, పూరి జగన్నాథ్ వాజ్ క్రియేట్ చేసుకున్నారు స్టార్ డైరెక్టర్. ఓకే, దాని తర్వాత వి హ్యావ్ వినాయక్, శ్రీను, ఇట్లా వీళ్ళందరూ ఉండే అప్పుడు. దాని తర్వాత దెన్ వి స్లోలీ మూడ్ ఆన్ టు రాజమౌళి, సుకుమార్. ఇప్పుడు ఓకే రాజమౌళి, సుకుమార్ తర్వాత ఎవరికైనా అంత బ్రాండ్ ఇమేజ్ ఉంది తెలుగులో అంటే
సక్సెస్ రేషియో అండ్ బ్రాండ్ ఇమేజ్. అనిల్ రావిపూడి మ్యాన్. నీకు అంతే జనవరి 1 ఫుల్ ఎంజాయ్ చేస్తే వెంటనే సంక్రాంతి ఉంటుంది, ఓ సినిమా ఉంటుంది, రావిపూడి సినిమా ఉంటుంది. సో ఫస్ట్ ఈ సినిమా గురించి అనౌన్స్ చేసిన తర్వాత నుంచి వచ్చిన ప్రమోషనల్ కాంటెంట్లో నీకు అన్నిటికంటే నచ్చింది ఏంటి? ఇంకా ట్రైలర్ రాలేదు. వెన్ వీఆర్ టాకింగ్ ద ట్రైలర్ డిడ్ంట్ కమ్ అవుట్. ఇంకా రాలేదు గైస్. మేము Jan 3rd చేస్తున్నాం. నాకు 2 సాంగ్లు నచ్చినాయిరా. ఓకే, 3 వచ్చింది కదా ఇప్పుడు. ఏంది బాస్ సంగతి నేను ఇంకా వినలేదు. అంత ఎక్కించుకోలేదు ఇంకా నేను. ఫుల్ ఏం లేదు ప్రోమో విన్నాం చూసాం కానీ రిపీట్స్ లో ఇంకా నో నాట్ ఇట్. నాకు మీసాల పిల్ల ఓ శశిరేఖ 2 ఫస్ట్ టైం ఏంటంటే ఎక్కేసినాయి. నేను శశిరేఖ రీసెంట్ గా ఎక్కించుకోవడం స్టార్ట్ చేశా. లైక్ లిరిక్స్ నీకు మైండ్ లోకి వెళ్ళి. నాకు మీసాల పిల్ల చాలా మంచిగా, నువ్వు బాస్ అలాగా చాలా రోజులు చూసి. అండ్ నాకు సాంగ్స్ నచ్చినాయి బేసికల్లీ. నీకు? నాకు ఉన్న పాటల్లో శశిరేఖ కొంచెం ఎక్కువ నచ్చింది. 2 బాగా నచ్చినాయి, అందులో శశిరేఖ ఎక్కువ నచ్చింది. నేను అది కూడా మన ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ విన్న వెంటనే మన ఇన్స్టాగ్రామ్ లో ఇది ఉంటది కదా మన మెంబర్స్ బ్రాడ్కాస్ట్ లో పెట్టా, కొట్టడయ్యా రావిపూడి 6 అని. నాకు బాగా నచ్చింది. గైస్ బై ద వే, ఎవరన్నా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. అక్కడ ఎక్కువ అప్డేట్స్ అవి వస్తూ ఉంటాయి. ఏంట్రా ఇంటిగ్రేట్ చేయమంటారా? గుట్టు. ఓకే, సో నాకు శశిరేఖ బాగా నచ్చింది. కానీ ఇప్పటికీ కూడా ఈవెన్ అట్ దిస్ పాయింట్ ద వైబ్ ఆఫ్ ది ఫిలిం నాకు ఇంకా పాజిటివ్ గా ప్రాపర్ పాజిటివ్ గా ఉంది. నాకు ట్రైలర్ వచ్చాక ఇంకా పాజిటివ్. నేను ప్రెడిక్ట్ చేయమని అడక్కు. సమ్మన్ టోల్డ్ మీ ద స్టోరీ, ఐ వోంట్ రివీల్. ఓహో, అయితే వద్దు, నేను అసలు చేయను. ఏమో అది నిజమో ఏదో అదేలే, వేరే ముచ్చట్లు అవి. అది నిజమో కదా మనకి తెలియదు. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ది స్టోరీ. బట్ అదే ప్రాపర్ నీకు అర్థమైపోద్ది ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత. వాట్ ఎవర్. ఇంకోటి ఏంటంటే వెంకటేష్ ఉండడం సినిమాలో నాకు తెలీదు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ కేమియో, ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ కేమియో చెప్పారు ఆయన. మన రావిపూడి గారు చెప్పారు ఎక్స్టెండెడ్ కేమియో అని. యాక్చువల్లీ వెంకటేష్ టాపిక్ వచ్చినప్పుడే గాట్ టు నో దిస్ థింగ్. బట్ ఎలారా నువ్వు హౌ కాంట్ యూ గో టు దట్ ఫిలిం? పండగ, చిరంజీవి, వెంకటేష్ ఫ్యామిలీ స్టోరీ, రావిపూడి సినిమా ఫన్ ఉంటుంది. నువ్వు వెళ్ళకుండా ఎలా ఉంటావు ఆ సినిమాకి? రావిపూడి ఈజ్ లైక్, నువ్వు ఎందుకు రావో నేను చూస్తా. కానీ నీకు ఇది చెప్పు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో వీ హ్యాడ్ గేమ్ చేంజర్, ఒక బిగ్ ఫిలిం. వీ హ్యాడ్ డాకు, దాంతోపాటు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా వచ్చింది. కానీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రమోషన్స్ లో చాలా గట్టిగా ఉండే, అంటే బజ్. ఎక్కడెక్కడో ఏదో ప్రెస్ మీట్లు పెట్టారు, అయ్యే గెటప్పుల్లో వచ్చారు, తర్వాత టీవీ షోలని అవని ఇవన్నీ తిరుగుతానే ఉన్నారు. స్మాల్ కరెక్షన్, మన డెమోగ్రఫీలో అందలేదు, అసలు లేదు. ఓకే, ఇప్పుడు అట్ దిస్ పాయింట్ మనశంకర్ వరప్రసాద్ గారికి అవే ప్రమోషన్స్ జరుగుతున్నాయి అంటావా? లేదు. బట్ ఓకే, నీ క్వశ్చన్ నాకు బాగా అర్థమైంది. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఆన్సర్. లాస్ట్ టైం నువ్వు ఇంత ప్రమోట్ చేశారన్నావు కదా, నాకు ఈ ప్రమోషన్ అంతా సినిమా రిలీజ్ అయిన తర్వాత, హిట్ అయిన తర్వాత, వీళ్ళు ఇంత చేశారు కదా అనే రియలైజేషన్ అది. ఓకే, మన డెమోగ్రఫీలో లేదు. నేను ఒక లైవ్ చేసా, ఆడియన్స్ని తీసుకున్నా, సంక్రాంతికి వస్తున్నాం నేను వెళ్ళను, నాకు అసలు తెలియదు ఆ సినిమా, ఇలాగే అన్నారు ఆడియన్స్ వచ్చి. అండ్ దేర్ ఇస్ నథింగ్ టు బి హైప్డ్ అబౌట్ సంక్రాంతికి వస్తున్నాం లాస్ట్ టైం. టు బి వెరీ ఫ్రాంక్, ఏమీ లేదు. ఆ సాంగ్ రా, గోదావరి గట్టు సాంగ్ తప్ప నీకు వేరే ఫ్యాక్టర్ లేదు మన డెమోగ్రఫీకి. ఏం చెప్తున్నా, ఫ్యామిలీ ఆడియన్స్ కాకుండా మనం యంగ్ యూత్ సినీఫైల్స్ ఇదంటారా మొత్తం ఈ బ్యాచ్ ఉంటారు కదా, హూ టాక్ మోర్ అబౌట్ ఫిల్మ్స్ ఆన్ సోషల్ మీడియా. లేదు బస్సు, మనమే మాట్లాడలేదు సంక్రాంతికి వస్తున్నాం గురించి. బట్ అక్కడక్కడ నువ్వు మెన్షన్ చేసావు దట్ లేదు అనిల్ రావిపూడి కొడతాడు అది ఇది అని మెన్షన్ చేసావు, కానీ దెర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ దట్. ఇప్పుడు చూస్తే అనిల్ రావిపూడి అక్కడక్కడ మొన్న షోలో జీలో ఒక షోలో కనిపించారు ఆయన. ఏదో అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, కానీ అది స్టార్ట్ అవ్వక ముందే నీకు హైప్ ఉంది. ఫస్ట్ థింగ్ బాస్ సినిమా, సెకండ్ థింగ్ దిస్ కాంబినేషన్. నేను ఇదంతా బాస్ కాంబినేషన్ ఇదంతా కాదురా, అనిల్ రావిపూడి ముందు సినిమా 300 CR చేసింది, సర్పాసింగ్ దోస్ 2 హైప్డ్ ఫిల్మ్స్. అందులో ఒకటి శంకర్ సినిమా, ఇంకోటి డాకు, 2 టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిల్మ్స్. సంక్రాంతికి వస్తున్నాం టెక్నికాలిటీస్ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు, దాంతో 300 కోట్లు కొట్టాడు. సో ఆ ఫ్యాక్టర్ దీనికి చాలా హెల్ప్ అవుతుంది ప్రమోట్. నేను ఇప్పటికీ చెప్తా,
అందరికంటే మోస్ట్ డేంజరస్ టెక్నీషియన్ ఎవడంటే కన్విక్షన్ ఉన్న టెక్నీషియన్. యెస్. వాడికి ఏం తెలుసో వాడికి యెస్. తెలిసింది వాడు చేస్తున్నాడు. వాడు చేస్తుంది వాడికి తెలుసు అంటే ఈస్ వెరీ డేంజరస్. అండ్ రావిపూడి ఆల్వేస్ మేడ్ యెస్. ఫిల్మ్స్ విత్ కన్విక్షన్. యెస్. ఆల్వేస్. యాహ్! దేర్ ఈస్ వన్ మోర్ డైరెక్టర్ బోయపాటి. నేను 'భద్ర' సినిమా ఎప్పుడురా ధర్మవరంలో ఫస్ట్ క్లాస్ అనుకుంటా. నీకు హీ ఈస్ స్టిల్ రిలవెంట్ టిల్ నౌ అండ్ హీ ఈస్ మేకింగ్ సేమ్ జాన్రా ఫిల్మ్స్. జాన్రా షిఫ్ట్‌లు ఏం కొట్టలేదు ఆయన. ఒకటే జాన్రా ఫిల్మ్స్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకటే సినిమా తెలుసు ఆయన అదే తెస్తున్నాడు. అది కష్టం. మధ్యలో అన్ని there is- హిట్లు అయినాయి అంటే మేబీ నాట్. Exactly. బట్ స్టిల్ హీ ఈస్ రిలవెంట్ బికాస్ ఆఫ్ కన్విక్షన్. ఇంకా కాంటెంట్ పెద్దగా ఏం రిలీజ్ అవ్వలేదు. టీజర్ కూడా రాలేదు కదా సినిమాది. టీజర్, ట్రైలర్ ఇవేం రాలేదు కాబట్టి మాకు కాంటెంట్ పెద్దగా తెలియదు కానీ స్టిల్ ఎక్సైటెడ్. పాటలు ఒకటే వచ్చినాయి. పాటలతోనే ఆడుకుందాం అని ఫిక్స్ అయ్యారు రావిపూడి. ఎందుకంటే లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నందుకు పాటలే చేసినాయి ఫన్ అంతా. బట్ స్టిల్ ఉన్న దాంట్లో అయితే మంచిగానే ఇంట్రెస్టింగ్ ఒక్కటైతే ప్రెడిక్ట్ ఏంటంటే ఆ సాంగ్ ఉంది కదా, ఓ ప్రసాద్ సాంగ్, శశిరేఖ సాంగ్ పేరు. దట్ ఈస్ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ ఆఫ్ కోర్స్. యా అదేలే కొంచెం బేసిక్. రావిపూడి గారు కూడా చెప్పారు కదా, షీఈ్ ఎ వెరీ రిచ్ గర్ల్. అంటే లైక్ బిలియనర్స్, అంటే పెద్దింటి అమ్మాయి, ఇతనేమో ఆయనే చెప్పారు. యా పెద్దింటి అమ్మాయి, ఈయనేమో ఒక నార్మల్ పర్సన్, సెక్యూరిటీ పర్సనల్ లాంటి పర్సన్ ఇతను. ఏదో పదం ఉంటుంది దానికి, జెట్ కేటగిరీ. అదేలే బందోబస్త్ సినిమాలో సూర్య. భలే పట్టుకొచ్చారు అసలు. అదేలే సాంబార్. ఓరిని బందోబస్త్ సినిమాలో సూర్య అనే రిఫరెన్స్. అరే అదే కదరా, నల్ల సూటు తెల్ల చొక్కా. మై గాడ్. సో ఐఎమ్ స్టిల్ స్టక్ దేర్. 1 సెకండ్. మై గాడ్. వాళ్ళిద్దరికి మీసాల పిల్ల దాంట్లో చెప్పేస్తారు కదా, వాళ్ళిద్దరికి డివోర్స్ అవుద్ది. సో ఇవన్నీ కొంచెం బేసిక్ ఐడియా. అంటే కొంచెం లిరిక్స్ ఫాలో అయితే అర్థమైపోద్ది. అది మేమేం పెద్దగా కనిపెట్టింది ఏం కాదు. సో అది ఉంది. ఓకే, లెట్ us then go to let us then move on to BMW. నా కిషోర్ తిరుమల కొంచెం గైస్, BMW అంటే ఏదో అనుకోవద్దు, కార్ అనుకోవద్దు. భర్త మహాశైలకు విజ్ఞప్తిని BMW అంటున్నారు. అక్టోబర్ ఎండింగ్ లోన అన్నొచ్చింది రవణ మాస్ జాతర. అంతే, అక్టోబర్ ఎండింగ్ లో రవణ వచ్చారు. మళ్ళీ వెంటనే సంక్రాంతికి అది ముందే రిలీజ్ అవ్వాలి. మాస్ జాతర ముందే రిలీజ్ అవ్వాలి. ఆగస్ట్కి రిలీజ్ అవ్వాలనుకుంటా. సంక్రాంతికి హీస్ కమింగ్ అగైన్ విత్ భరత్ మహాశైలు. భరత్ మహాశైలు జాన్రా షిఫ్ట్ అయితే రవణ చేశారు. కానీ ఓకే, జాన్రా షిఫ్ట్ చేశారు కదా, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే లైక్ ఎవ్రీ వన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఆల్మోస్ట్ అలసిపోయి ఇంకెలా అన్న కంబ్యాక్ అన్న ప్లీజ్ అన్న జోన్లో ఉన్నారు. సో ఏమనుకుంటున్నావు, భరత్ మహాశైలు ఎగ్జైట్ చేసిందా, నిన్ను చేయలేదా, ఏంటి మ్యాటర్? నాకు టీజర్ వదిలేరు. టీజర్ వాజ్ గుడ్. నాకు టీజర్ మంచిగా అనిపించింది. బికాజ్ నువ్వు చెప్పినట్టే రవితేజ పాస్ట్ ఫిలిమ్స్ అన్నీ చూసుకుంటే ఫ్యామిలీ సినిమాలకు దూరంగా ఉన్నాయి అన్ని. ఈ ఫ్యామిలీ ఈ అట్లా ఏమంటారు జానరా, అదేరా ఇంట్లో ఇళ్ళలు, వంటింట్లో ప్రియులాలు, ట్రయాంగిల్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, ఈ లవ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ సంథింగ్ ఈ కైండ్ ఆఫ్. అది అసలు తేజ ముట్టుకునే చాలా నాకు గుర్తు కూడా లేదు. లాస్ట్ టైం ఎప్పుడు లవ్ స్టోరీ అదే ఈ కైండ్ ఆఫ్ సినిమా చేశారు. నీకు గుర్తుందా? నాకైతే గుర్తులేదు. నాకు సినిమాలే గుర్తులేవు రావన్నవి. మిస్టర్ బచ్చన్ అలా మర్చిపోతా. అదే ఫర్ రాంగ్ రీజన్స్. ఓకే, సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థంబ్నెయిల్ చూడగానే అని నొక్కా. ఓకే, ఏదో కళ్ళకు కొంచెం నీకు రవితేజ అని కొంచెం ఏదో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు నేను శైలజ చాలా ఇష్టం. ఉన్నది ఒకటే జిందగీ ఈజ్ మై గిల్టీ ప్లెజర్. ఓహో, నాకు కానీ ఎవరైతే చిత్రలహరి బాగుంటది. చిత్రలహరి చిత్రలహరి ఆయన ఒక తప్పు చేశాడు అంటాను. రెడ్ రీమేక్ చేశాడు. ఆయనకి జానరా షిఫ్ట్ ఆయనకి. అది యూనో కిషోర్ తిరుమలలో హీ హ్యావ్ గుడ్ థింగ్. నీకు కిషోర్ తిరుమల డైలాగ్స్ నాకు ఇష్టం. మాటలు బాగుంటాయి, కాన్వర్జేషన్స్ బాగుంటాయి సినిమాలో. అండ్ ఈ టీజర్ నాకు ఓ బీభత్సం అన్న కానీ ఇక్కడ కొంచెం హాయిగా అనిపించింది. నీకు అమ్మా ఏంట్రా రవితేజ సినిమా అట్లీస్ట్ ఓకే. ఇప్పుడు నరుక్కోవడం మాస్ ఇదంతా కాకుండా మాస్ నరుక్కోవడం లౌడ్ అండ్ ఈ రొటీన్లోనే గుడ్ థింగ్. కొంచెం
దాన్ని ఏమంటారా ప్లీజింగా ఏదో అంటారులే హ్మ్. ఇంగ్లీష్‌లో పదాలు ఏవో ఉంటాయి. మనకు హ్మ్. టైంకి గుర్తురావు. హ్మ్. హ్మ్. అలా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ టీజర్ చూసిన తర్వాత ఇలా ఆలోచించిన తర్వాత నాకేమనిపించిందంటే, చాలా వస్తున్నాయి కదా సంక్రాంతికి. హ్మ్. ఇది మళ్ళీ అందులో ముసుగులో ఎళ్ళిపోద్దేమో. ఎళ్ళిపోద్దేమో అనే ఇది కూడా వచ్చింది థాట్. హ్మ్. నువ్వేమంటావు? నీకు అసలు నాకు ఏంటి? టీజర్ ఎక్కలే. ఓకే. టు బి హానెస్ట్. అంటే ఇంక నేను ఏ జోన్‌కొచ్చేసానంటే ఐ విల్ బి వెరీ హానెస్ట్ విత్ యూ. సారీ గైస్. ఇప్పుడు ఎవరికైనా నచ్చకపోతే ఈ పార్ట్ స్కిప్ చేయండి. బట్ నాకేమనిపిస్తుందంటే అట్ దిస్ పాయింట్ జననాయకన్. అది కాదు. రవణ గురించి చెప్తున్నా. అట్ దిస్ పాయింట్ రవణ హాస్ ది అబ్సల్యూట్ లిబర్టీ టు గో కంప్లీట్‌లీ ఎక్స్‌పెరిమెంటల్. కంప్లీట్‌లీ. ఓకే. ఎందుకంటే అట్ దిస్ పాయింట్ స్టేక్స్ ఏం లేవు. హ్మ్. మహా అయితే ఎక్స్‌పెరిమెంట్ చేసి ఫ్లాప్ అయ్యారన్న రెస్పెక్ట్ అన్న వస్తది. యాహ్! ఐ వాంట్ సంథింగ్ లైక్ నేను రవాణా సైడ్ నుంచి మాట్లాడతా. నేను చెప్తా. ఓ సరే. ఆ! ఐ వాంట్ సంథింగ్ లైక్ ఆటోగ్రాఫ్, హ్మ్. హ్మ్. సంథింగ్ లైక్ మేళగన్, మేళగన్ సంథింగ్ లైక్ దట్ వెరీ హ్యూజ్ ఆర్ సంథింగ్ లైక్ షాక్. హ్మ్. యాహ్! దేవుడు చేసిన మనుషులు ఆల్సో వి డోంట్ మైండ్. ఎగ్జాక్ట్‌లీ. సంథింగ్ లైక్ కంప్లీట్‌లీ ఎక్స్‌పెరిమెంటల్. ఎళ్ళిపోవడమే ఇంక. ఎళ్ళిపోయి ఆ! ఆర్ సంథింగ్ లైక్ ఈ సినిమాలో ఉంటాయి చూడు. 'సింగిల్', 'లోన్ మ్యాన్', ఫైటింగ్, స్టైలిష్ ఫిల్మ్స్ అట్లాంటి ఏదో జాన్రా ఫిల్మ్ చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. ఓకే. ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు అన్నీ చేశారు. నాకు పర్సనల్లీ టీజర్ విషయానికే వస్తా. నీకు తెలుసు నేను చాలా సార్లు చెప్పా. నన్ను ఇప్పటివరకు ఫాలో అయ్యేవాళ్ళందరికీ నాకో ట్రోప్ సినిమాల్లో నచ్చదు. అదేంటంటే ఇన్‌ఫిడెలిటీ, చీటింగ్. హ్మ్. 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 ఇప్పుడు ఒక వైఫ్ ఉండి ఇంకొక యెస్. అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అది ఓకే అది అది హ్మ్. నార్మలైజ్ చేసి చూపించడం అది నాకు నచ్చదు. నాకు 'యానిమల్‌లో' నచ్చలేదు. హ్మ్. చాలా సినిమాల్లో నచ్చలేదు. అది 'డూడ్.' నీకు తెలుసు. హ్మ్. 'డూడ్' నాకు నచ్చదు. హ్మ్. ఆ ట్రోపే నచ్చదు నాకు. 'డూడ్' అంటే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. కొంచెం అటు ఇటుగా మొత్తం అది కూడా నచ్చదని చెప్తున్నాడు. హ్మ్. అదేలే ఆ! కొంచెం యూ గెట్ ఇట్ రైట్. ఆ! సో, మెయిన్‌లీ 'యానిమల్' అనుకుందాం. ఆ! సో, ఈ సినిమాలో ఈ నాకిందాక 'కిషోర్' సినిమా డైలాగ్స్ అన్నా కదా! ఇక్కడ కాంట్రడిక్టింగ్ ఏంటంటే ఈ టీజర్‌లో ఒకే ఒక డైలాగ్ ఉంటది. అది ఏంటంటే ఆహ్, ఆ అమ్మాయితో ఉన్నప్పుడు గూడా భార్య గుర్తొచ్చినోడే నిజమైన భర్త అని జెప్పి ఓ డైలాగ్ ఉంటది. ఓకే. వద్దు. నాకు ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? రీసెంట్‌గా సినిమా పేరు చెప్పను. బట్ స్టిల్ నేను నాకు చెప్పక్కర్లేదు. ఐ డోంట్ మైండ్ ఇఫ్ ఇన్ 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 ఎ ఫిల్మ్ ఇఫ్ ఎ హ్మ్. హీరో ఈస్ డూయింగ్ దట్ ఐ డోంట్ మైండ్. బట్ బికాజ్ హి ఈస్ హీరో డోంట్ మేక్ హిమ్ ఎ గుడ్ పర్సన్. ఓకే. అర్థమైందిలే. అలా వదిలేయండి. గ్రే గ్రే పెట్టండి. వదిలేయండి అలాగా. హ్మ్. హీరో అదో పని చేసాడా? హ్మ్. ఓకే. హ్మ్. 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 హీరో ఈస్ నాట్ బేసికల్లీ అదేరా నీకు ప్రొటాగనిస్ట్ హ్మ్. అనే పదానికి హీరోకి మనం చాలా హ్మ్. ఫైట్ మైండ్‌లో చాలా ఫైట్ నడుస్తది. సో, ఓకే. హీరో ఒక ఎదో పని చేసాడు. హ్మ్. దాని మధ్యన కాన్ఫ్లిక్ట్ చూపించు నేను చూస్తా. జస్టిఫై చేయమాకు బాయ్ అంటావు. లాస్ట్‌లో బామ్మొచ్చి ఓహో! అదంటావా? ఓకే. అర్థమైందిలే నీకన్నా నాకు. మంచోడు దొరకడు. అదేలే. అంత మంచోడిని ఎలా వదులుకున్నావు? ఓకే. 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 ఏయ్! ఆ సినిమాలో అదే అక్కడ ఓకే. దాకా నేను చెప్పనా? పేరు చెప్పను మళ్ళీ. నేను ఆ డైలాగ్ ముందు వరకు ఆ టీమ్ తర్వాత ఎవరైనా సినిమాని సపోర్ట్ చేశారంటే నేను నేను స్టోరీ పెట్టా. నేను స్టోరీ పెట్టా నాకు నచ్చిందని. యాహ్! బట్ ఐ గెట్ ఇట్. దట్స్ దట్ డైలాగ్ వాస్ అన్నెసెసరీ. సేమ్ పాయింట్. ఇప్పుడు నీకు ఒక చోట ఎక్కడైతే కట్ అయిపోద్దో నాకు అలాగా ఆ! 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 ఇన్‌ఫిడెలిటీ అనగానే కట్ యాహ్! అయిపోద్ది. యాహ్! సో, అలా భర్త మహాశయులు ఇంకా ఒక జోన్ ఏంటంటే అది కూడా మాట్లాడతా. బట్ ఒక జోన్ ఏంటంటే పెళ్లయిపోయిన తర్వాత ఏదైతే ఈ పంచాయతీ ఉందో అది నాకంత ఎక్కదురా. నీకు ఈ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు నచ్చదా? ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలా? నేను ఇప్పుడు చూసానుగా. అప్పుడు థియేటర్‌లో అది ఇది చూడలేదు గానీ, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు ఈ స్టిల్ ఆ కాన్ఫ్లిక్ట్ పరంగా ఈ స్టిల్ కొంచెం బెటర్ కాన్ఫ్లిక్ట్. ని ఏంటంటే, వాడు తప్పని సిట్యుయేషన్స్‌లో వాడికలా సాంప్రదాయాలు యెస్. ఆమెను చంపేయాలి, లైఫ్ ఎట్ స్టేక్ యెస్. ఈ స్టేక్స్ పెద్దగున్నాయి. యాహ్! కాబట్టి, ఆ తర్వాత ఫన్ జనరేట్ చేసినా ఓకే. ఆ ఫన్ నేను ఎంజాయ్ చేయకపోవచ్చు కానీ, చీదర, చిరాకు రావు. నీకదే అయి నీకు నువ్వు నీకు నచ్చదు కదా! నీకా వాటెవర్ నచ్చదు కదా! ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమాలో నువ్వు హీరోకి ఎంపథైజ్ అవుతావు. ఎందుకంటే, స్టేక్ అలాంటిది గదా! నేనదే మనోడు అంటున్నా. ఆ! నువ్వు తీయొచ్చు. బట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి సిచ్యువేషన్‌లో అది చేసినా ఇట్ ఈస్ రాంగ్. హ్మ్. బట్ అట్‌లీస్ట్ నువ్వు ఎంపథైజ్ అయ్యావనుకో ఏదో అంతే. పాయింట్‌లో. అది సినిమా కాబట్టి ఇట్ అందుకే వర్క్స్. అది క్లాసిక్. అందుకనే. అండ్ ఆల్సో ఇప్పుడు ఐ విల్ కమ్ బ్యాక్ టు 'బీఎండబ్ల్యూ' ఫర్ ది సేమ్ థింగ్. ఇప్పుడు నాకు 'బీఎండబ్ల్యూలో' కూడా కిషోర్ తిరుమల గారు "నువ్వు థియేటర్‌కి రారా. ఆ! నీకు మాత్రం నేను ఆ యాహ్! ఫీలింగ్ కలిగించను. యాహ్! స్టేక్స్ అలాంటివి నేను పెట్టాను. యాహ్! ఆ స్టేక్స్ చాలా ఇంపార్టెంట్ స్టేక్స్. యాహ్! నీకు కూడా నచ్చేలా నేను చేస్తాను" యాహ్! అన్నారనుకో. రెస్పెక్ట్ టు హిమ్. అంతే. ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టు హిమ్. అండ్ అలాంటిది ఎత్తుకొని నన్ను కన్విన్స్ చేయగలిగారు. యాహ్! వేరే వాళ్ళకి అది పెద్ద పాయింట్ అవ్వకపోవచ్చు కదా! అలాంటోళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు. అంతే. అండ్ ఇంకోటి చెప్పనా? ఈ ఐ డోంట్ కరెక్ట్‌గా పెడతా చూడు దీన్ని. ఆ టీజర్‌లో హ్మ్. చూపించిన కాంటెంట్ ఉంది కదా! హ్మ్. అది బయట జరుగుతుంది. అది ప్రాబ్లమ్ అదే. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అండర్‌లైనింగ్ పాయింట్ దయచేసి గ్లోరిఫై చేయొద్దు. యాహ్! యాహ్! యూ నో ఆల్రెడీ సినిమా తీసేసారులే ఇంక అహా! గ్లోరిఫై నేను అనేది ఆళ్ళని చేయొద్దు. కాదు. ఇన్ జనరల్ చెప్తున్నా. ఓకే. ఇన్ జనరల్ యాస్ ఎన్ ఆడియన్ గూడా. యాస్ ఎన్ ఆడియన్ గూడా ఇట్స్ నాట్ గ్లోరిఫైడ్. అది రైట్ గాదు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఇప్పుడు నేనేమంటాను తెలుసా? ఈ 'బీఎండబ్ల్యూ' సినిమాలో వాటెవర్ చూపిచ్చారా? దాని నుంచి నువ్వు సూపర్ ఫన్ జనరేట్ చెయి. హ్మ్. లాస్ట్‌కి అది మంచిది వాటెవర్ అట్టొద్దు నువ్వు. ఫుల్ జనరేట్ అర్థమైందిలే చెయి నేను నాకు. చూస్తా. నాకు అర్థమైందిలే. నాకది కాన్‌ఫ్లిక్ట్ ఏం కాదే. నేను చూస్తా మంచిగానే చూస్తా. బట్ నువ్వు దానివల్ల హీరో కాబట్టి ఏం చేసినా మంచే వద్దు. అండ్ ఆల్సో ఈ ఈ పాయింట్ ఈ ఇన్‌ఫిడిలిటీ పాయింట్‌లో నాకు పర్సనల్లీ ఏదో ఆ అబ్బాయి ఒక పెళ్ళం ఉండి వేరే పెళ్ళం అదే వేరే గర్ల్ ఫ్రెండ్‌తో చీట్ చేసాడు అనేది హ్మ్. ఇట్ ఈస్ నాట్ జెండర్ స్పెసిఫిక్. ఆ! ఆ! నాకు ఆ! అమ్మాయిలు చీట్ చేసినా నచ్చదు. అబ్బాయిలు చీట్ చేసినా యాహ్! చీటింగే నచ్చదు గైస్. యాహ్! టు కీప్ ఇట్ సింపుల్. యాహ్! సో, యాహ్! అలాంటోడిని నేను పర్సనల్లీ. అంతే. బట్ నేను సినిమాల్లో చూడగలను. నువ్వు చూడలేవు. ఐ గెట్ ఆ! ఇట్. అంతే. హ్మ్. ట్రూ. అ ఇప్పుడు లెట్ అస్ కమ్ టు అనదర్ ఫిల్మ్. నాకు ఇంకోటి ఆ సినిమాలో పాట నచ్చింది. నాకు కూడా నచ్చిందిరా. 'బెల్ల బెల్ల యేసు ఓహ్! బెల్ల నీకు ఆ పాట నచ్చిందా? బాగున్నావే రసగుల్లా' నచ్చిందా నీకు ఆ పాట? నేను నేను కొన్ని నేత్తాను అలాగా నాకు ఆ పాట కొత్త పాట నచ్చిందిరా. ఏంటది? వామ్మో వాయో వినలేదు లంకలో నేను. నేనేం చేద్దు వినలేదు. సల్లంకలో. ఆ హ్మ్. పాట ఎవడికి అర్థం కావట్లేదు. నాకు అర్థం కాలేదు. తెలుగు పాటే. ఆ! బట్ నేను ఒకటైతే చెప్తారా. ఆ సినిమా నిజంగానే ఆ వామ్మో వాయో పాట తెలంగాణలో స్లాంగ్‌లో ఉండి, హ్మ్. ఆ పాట ఒక తెలంగాణ ఫోక్ సాంగ్‌లా తీద్దాం అనుకున్నారు అంటే, నేను అలాంటి పాటల్ని చాలా ఇన్వైట్ చేస్తా. నే బాయిలోనే నాకు ఆ భలే 'బాయిలోనే బల్లి పలికే' అనే పాట నేను పాటని నేర్చుకుందాం అనుకోవట్లా. బట్ వైబ్. నేను ఆ పాటని ఎంజాయ్ చేస్తా. సూపర్ ఉంది సాంగ్. అది. సో, నేను అలాంటోడిని. యాహ్! ఇప్పుడు ఏంటిది తెలుగు పాట కాదు. ఏం చేస్తున్నార్రా తెలుగు పాటలతో? నేనైతే బ్యారియర్స్ పెట్టుకోను బాయ్. ఐ విల్ బి ఓకే. నేను కాంటెంట్‌లో బ్యారియర్స్ పెట్టుకోను. యాహ్! ఏ సో దేనికైనా బావుంటే చూస్తా అంతే. యాహ్! సో, ఎట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ హ్మ్. నాకు ఆ పాట 'వామ్మో వాయో' చాలా బా నచ్చింది. 'అష్క రంగనాథన్' హ్మ్. హ్మ్. బావుంటది మ్యాన్ ఆమె. ఈ యంగ్ హీరోయిన్స్ వచ్చారు కదా! హ్మ్. రీసెంట్ టైమ్స్‌లో. హ్మ్. బ్యూటిఫుల్ ఉండడం వేరు. నీకు స్క్రీన్ పైన ఎక్స్‌ప్రెషన్స్ పలికినప్పుడు ఇది చాలా మందికి అర్థమవుద్దో అర్థం కాదో ఐ డోంట్ నో. ఐ మైట్ ఆర్టికులేట్ డిఫరెంట్‌లీ. సరే ఇప్పుడు హీరోయిన్ ఒక ఎక్స్‌ప్రెషన్ పెడుతుందిరా. దట్ మైట్ నాట్ రిఫ్లెక్ట్ మోర్ ఆన్ స్క్రీన్. హ్మ్. బట్ 'అష్క రంగనాథన్' ఈస్ దట్ యాక్ట్రెస్ వేర్ రంగనాథన్ కాదు. రంగనాథ్ రంగనాథ్. అవునా? ప్రదీప్ రంగనాథన్‌ని, ఆషికా రంగనాథ్‌ని కలిపేసి భాష కాదు భావం ముఖ్యం. ఆ! సో అదే నీ భావం ఏంటో షీ జనాలకి లుక్స్ అర్థమైందిలే. షీ లుక్స్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్ వైల్ యాక్టింగ్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ఒక సేమ్ జాన్రా ఫిల్మ్. హ్మ్. అదే సంక్రాంతికొస్తుంది. వేర్ ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి శాండ్‌విచ్ టైప్ ఆఫ్ జాన్రా. మనం ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాం. అండ్ కమింగ్ టు 'నారి నారి నడుమ మురారి'. 'నారి నారి నడుమ మురారి' అనే సినిమా కొంచెం 'భరత మహాశైలు' కంటే ఎలా డిఫరెంటు అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ లైక్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో హీరో ఇరుక్కున్నాడు ఓకే. అన్న సిట్యుయేషన్ బట్టి వస్తుంది కదా! అగైన్ నాకు 'సామాజ వర్గమన' అనే సినిమా చాలా ఇష్టం. 'సామాజ వర్గమన' కాన్‌ఫ్లిక్ట్ ఇష్టం. శ్రీ విష్ణుది హ్మ్. ఆహ్, లైక్ బ్రదర్ సిస్టర్. బ్రదర్ సిస్టర్. సో సోలో సినిమా టైప్. యాహ్! 'డీక్యూ'ది. బట్ 'సోలో' ఈస్ కొంచెం సీరియస్ ఫిల్మ్. అదేలే కాన్సెప్ట్. యాహ్! ఆ! ఆ! కాన్సెప్ట్ సీరియస్. బట్ ఇందులోకొచ్చేసరికి నాకు ఇంకొకటి ఏంట్రా అంటే ఆహ్, ఈ పర్టిక్యులర్ ఆహ్, జాన్రాకొచ్చేసరికి 'శర్వానంద్' రాండమ్‌గా వస్తా ఉంటాడు సంక్రాంతికి. ఒక్క నిమిషం. హ్మ్. బైకర్ సంగతి ఏంటి బాయ్? మొన్నే కదరా! అరేయ్! మొన్నటి వరకు బైకర్ అన్నాడు కదరా! అదేదో ఇండియాస్ ఫస్ట్ డర్ట్ రేసింగ్ ఫిల్మ్ ఏంటో దాని తర్వాత మొన్న
మొత్తం ఒక ఈవెంట్ లాంచ్ ఏదో జరిగింది. అది ప్రమోట్ చేయడానికి ఈ సినిమాని కూడా అలా కాదురా నేను అది సాంగొచ్చింది. 'బ్యాక్ సీట్ ఖాళీగుంది' అనే సాంగొచ్చింది. బేబీ అదేదో సాంగొచ్చింది. మొన్నే నాట్ యాహ్! నాట్ సో నాకు మొన్న అదే నా పీసీలో చూస్తుంటే ఓ టీజర్ వచ్చింది. హ్మ్. నొక్కా. హ్మ్. ఎప్పుడో వత్తదేమో అనుకున్నాను నేను. లాస్ట్‌లో జాన్ 14థ్ ఫ్రమ్ సో అండ్ సో డేట్ జాన్ 14 5:49 PM నుంచి ప్రీమియర్స్ ఆన్వర్డ్స్. ఆ! ముహూర్తం. మరి బైకర్ సంగతేంటండి? ఓకే. నాకు వస్తదిరా నెక్స్ట్ ఇయర్ వస్తది. అదే నెక్స్ట్ ఇయర్ కాదు. ఈ ఇయర్ వస్తది. 2026. నాకు డౌట్. ఇప్పుడు నేను పొద్దున్న లేసి ఇంక సినిమా మీదే ఉంటాను నేను. నాకు హ్మ్. వేరే పనులేం లేవు. అంటే ఇంకంతే. నేనే కన్‌ఫ్యూజ్డ్ ఉన్నా. హ్మ్. ఆ టీజర్ చూసినప్పుడు కన్‌ఫ్యూజ్డ్ ఉన్నా. అంటే ఇప్పుడేంటి? దాని సంగతి ఏంటో చెప్పేయండి నాకు ఫస్ట్. అది వస్తదిరా తర్వాత. ఫస్ట్ 'నారి నారి నడుము మురారి' మరి బాయ్. అదెందుకు ఫస్ట్ ప్రమోట్ చేయలేదు? అది వాళ్ళు అనుకున్నారు తర్వాత రిలీజ్ డేట్ మధ్యలో వద్దాం సంక్రాంతిలో అని. తెలిసేటి అంతే అనుకోవాలి మనం. మన ఇష్టం. అసలు కే ప్రొడక్షన్స్ యాహ్! దెబ్బ మీద దెబ్బ. కానీ వాళ్ళకి సామాజిక పడింది మంచి సినిమా. యాహ్! అందుకని సేమ్ డైరెక్టర్, యాహ్! సేమ్ రైటర్. నాకు 'రామ్ అబ్బరాజు' డైలాగ్స్ అవి ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి అనిపిస్తది. యాహ్! కొంచెం ఫన్ జోన్‌లో ఎళ్తది. యాహ్! 'భాను భోగవరపు', 'రామ్ అబ్బరాజు'. 'భాను భోగవరపు' మాస్ మాస్ జాతర జాతర తీశారు. డైరెక్టర్. యాహ్! బట్ ఆయన రాసి యాహ్! 'రామ్ అబ్బరాజు' డైరెక్ట్ చేసిన సినిమా 'సామాజవర్గంన'. అండ్ ఇందులో కూడా టీజర్‌లో ఈఎంఐ డైలాగ్ ఉంటది చూడు. లాస్ట్ బిట్. లాస్ట్ బిట్. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాహ్! అండ్ 'శర్వా' గురించి 'శర్వా' మాట్లాడుకోవాలంటే ఈస్ ద బిగ్గర్ డైనోసార్. వన్స్ దేర్ లివ్డ్ ఎ గోస్ట్ యాహ్! హూ వాస్ నోన్ టు బి ద సంక్రాంతి విన్నర్. యాహ్! అసలు నాకింకా గుర్తురా 'ఖైదీ నంబర్ 150' రిలీజ్ అయింది. చిరుస్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ 150. అండ్ దెన్ దేర్ ఈస్ దిస్ 'గౌతమిపుత్ర శాతకర్ణి' శాతకర్ణి' ఎన్‌బీకే 100. అండ్ అప్పుడొచ్చే మెల్లగా తెల్లారిందో ఎలా అన్నాడు. ఎలా? ఎలా తెల్లారిద్ది మెల్లగా? ఈళ్ళిద్దరున్నప్పుడు తెల్లారింది. యాహ్! చాలా బాగా తెల్లారింది. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు? అంతే అయిపోయింది. పల్లెటూరేగా అనగానే నాకు పిచ్చిష్టం. నాకు 'సీతమ్మ సిరిమల్ల చెట్టు' జాన్రా. ఎగ్జాక్ట్‌లీ. నీకు 'సీతమ్మ సిరిమల్ల చెట్టు' స్లైస్ ఆఫ్ లైఫ్ అంటానురా నేను. నాట్ ఫ్యామిలీ అండ్ ఆల్. ఓకే. ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇంకా. ఎస్‌వీఎస్‌సి ఈస్ ది 'జిందగీ నా మిలేగి దోబారా' ఆఫ్ తెలుగు సినిమా. ఆ! యాహ్! మేబీ. అండ్ ఆల్సో ఎస్‌వీఎస్‌సి లాంటి ఇప్పుడు ఒక క్లాసిక్ 'ఎస్‌వీఎస్‌సి ఈస్ ఎ క్లాసిక్'. అలాగా ఇది మన 'శతమానం భవతి'. 'శతమానం భవతి' ఈస్ ఆల్సో ఏ క్లాసిక్. నేను 'జిందగీ' ఇది కల్పన మ్యాన్. 'జిందగీ' నీకు ఎందుకు ఈస్ బాలీవుడ్ క్లాసిక్ స్లైస్ ఆఫ్ లైఫ్. యాహ్! దిస్ ఈస్ తెలుగే ఇస్ రా కంప్లీట్‌లీ మొత్తం తెలుగు. అందులో నీకు అసలు ఏంటి కొబ్బరి తోటలో క్యారెక్టర్‌లేంటి నీకు మొత్తం నీకు కొబ్బరి తోట అనో స్మెల్ వస్తది చూడు. మ్యాన్ అది అనుపమ పరమేశ్వరన్ బ్యూటిఫుల్ నీకు ఆల్ ఎవ్రీథింగ్. నాకు 'శతమానం భవతి'లో ఫస్ట్ థింగ్ సాంగ్ కూర్చోబెట్టేసాడు నన్ను. అసలు నీ కాన్సెప్టే సూపర్ కాన్సెప్ట్. పిల్లలు యూఎస్ వెళ్ళిపోయినోళ్ళు తిరిగి రావడానికి రీజన్ ఏంటంటే మేమిద్దరం డివోర్స్ తీసుకుంటున్నాం. వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ కానీ దిస్ కాన్ఫ్లిక్ట్? అన్నీ కవర్ చేస్తాడురా ఇప్పుడు. అది పండగ సినిమా. ప్రాపర్ ఎగ్జాక్ట్‌లీ. పండగకొస్తారు. అండ్ ఆ సినిమాలో నీకు ఈస్ట్ వెస్ట్‌లో కొన్ని ఊర్లుంటాయి. కోనసీమ వెస్ట్‌లో కొన్ని ఊర్లుంటాయి. నీకు అక్కడ నాకు తెలిసి 'విరించి వర్మ ఈస్ ఫ్రమ్' కాదు. సతీష్ వేగస్న. ఏయ్! ఉయ్యాల జంపాల కిందకెళ్ళావు నువ్వు. సో, అదేలే. సతీష్ వేగేసిన ఐ థింక్ హి ఈస్ ఫ్రమ్ దేర్. హ్మ్. నీకు ఎందుకు ఆ దేర్ అనేది వాడుతున్నానంటే ఈ సెన్సిబిలిటీస్ రాయలేం. అదేలే. నీకు అండ్ 'సీతమ్మవాకిట్లో సిరిమల్ల చెట్లు' ఇంకా ఓకే కదా! కానివ్వండి. ఇయన్నీ అక్కడ ఉంటే గాని రావు. 'శతమానం భవతి'లో కంగారాజు క్యారెక్టర్‌లో కొన్ని వందల న్యూయాన్సెస్ ఉంటాయి. యాహ్! నీకు లవ్లీ క్యారెక్టర్. క్రేజీ ఉంటది. నీకు అందులో చిన్న క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. ట్రెడ్‌మిల్ లేదా అంటేని సైకిల్ ఎక్కిసి తొక్కేత్తారు. చిన్నప్పుడు ఎన్ని సార్లు తొక్కలేదు మనం. అదే కదా! నీకు చాలా బావుంటదిరా. నాకు 'శతమానం భవతి' చాలా ఇష్టం. 'సీతమ్మవాకిట్లో సిరిమల్ల చెట్టు' తర్వాత ఆ జానర్ ఫిల్మ్ ఏదైనా ఇష్టం అంటే 'శతమానం భవతి'. కంగారాజు క్యారెక్టర్‌లో అది ఉంటది చూడు. ట్రాక్టర్ ఎక్కి ఎనకాల వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన. అరే లోడ్ తెచ్చాను తీసేయ్ అంటే ట్రాక్టర్ ఏదండి అంటాడు చూడు. ట్రాక్టర్ పక్కన పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అలా ఆవిడని వదిలేసి వెళ్ళిపోతాడు. మేము అందరం పైకొచ్చాం ఎక్కడ ఉన్నాం అంటే నన్ను ఎక్కించుకుని వెళ్ళలేదు మీరు. అమ్మో! నాకు 'శతమానం భవతి' 'నరేష్' గారు ఈస్ ఎ లెజెండ్. 'శతమానం భవతి' సినిమా మొత్తం
శర్వానంద్ ప్లేస్ రాలింగమాయ క్యారెక్టర్ ఎస్. నవ్వుతానే ఉంటాడు ఎస్. సినిమా అంతా ఒక నవ్వుతా అలా అండ్ ఆల్సో 'శతమానం భవతి'లో ఇప్పుడు ఇంద్రజ గారి క్యారెక్టర్‌తో ఆ, అదే ఫీమేల్ ఒక కూతురు ఊరొదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటదని చూపిచ్చి, ఆ పెద్ద ఆయన క్యారెక్టర్ ఉంటది. 'దేవి' సినిమాలో ఆ, హీరో. ఆయనకో లవ్ స్టోరీ ఉంటుంది ఆయనకో లవ్ స్టోరీ ఉంటది. సో, ఆ వింటేజ్ లవ్ స్టోరీ చూపిచ్చి, తర్వాత కొన్ని సీన్‌లుంటాయి చూడు. బ్యానర్‌లు పెట్టి ఆ, ఆ, అన్నీ అలా అంతే. అన్నీ కవర్ చేస్తాడు. నాకు అందులో ప్రభాస్ సీన్ది ఇష్టం ఒక సీన్లో ఏడిపిస్తాడు దాని తర్వాత వెళ్తాడు ఆ! దాని తర్వాత ప్రభాస్ సీన్ వల్లే ఇదవుతుంది అదొక యాహ్! ఫుల్ సర్కిల్ క్యారెక్టర్ బా రాసుకున్నారు. గుడ్ ఫిల్మ్. నాకు నాకు చాలా ఇష్టం 'శతమానం భవతి'లో ఫస్ట్ సాంగ్ చాలా చాలా ఇష్టం యాహ్! మెల్లగా తెల్లారిందో నేను చాలా సార్లు వింటూ ఉంటా యెస్. అది నాకు తెలిసి వెస్ట్లో తీశారనుకుంటా సినిమా వెస్ట్ అంటే అమెరికా అనుకుంటున్నారేమో. వెస్ట్ గోదావరి. సో నో కమింగ్ బ్యాక్ టు శర్వానంద్ ఈ ఇంకొకసారి ఎక్స్‌ప్రెస్ రాజా. ఎక్స్ప్రెస్ రాజా వావ్! సోగ్గాడే చిన్నైనా డిక్టేటర్ ఇంకేవో వచ్చినాయి ఆ టైంలో. ఏమో ఎక్స్ప్రెస్ రాజా మేము ఎక్స్ప్రెస్ రాజాకి వెళ్ళాం యెస్. శర్వానంద్కి ఒక ఒక ఉంది సో, ఒక ఇప్పుడు మార్కెట్ శర్వానంద్ కొడతాడంటావు అయితే సంక్రాంతికి. బాయ్ నిజం మాట్లాడుకుందాం హ్మ్. మరి ప్రమోట్ చేసుకోండి కొంచెం తెలీదు తెలీదు. బట్ యాహ్! మొన్న నేను మా ఫ్రెండ్తో శర్వా సినిమా వస్తుంది కదా అది ఇది అంటే ఆ బైకర్ వస్తుంది అంటున్నాడు బైకర్ కాదు ఆడి తప్పేమీ లేదు కరెక్ట్. కరెక్ట్. ఐ అగ్రీ. నాకు కనిపించలేదు ఐఎమ్ సారీ హ్మ్. అదేలే ఒక టీజర్ వచ్చింది. పాటలేమన్నా వచ్చినాయా? పాటలు వచ్చినాయని కూడా తెలీదు. అండ్ ఎక్కడ నా బాధ ఏంటంటే ఇంటర్వ్యూస్, పాడ్‌కాస్ట్ అంటే పాడ్కాస్ట్ మా మా దగ్గరికి వస్తారని మేము రావచ్చు. అనట్లేదు. బట్ రావచ్చు. యా యునో వి ఆర్ జస్ట్ దేర్ ఆర్ స్పేసెస్ టు ప్రమోట్ యువర్ ఫిల్మ్స్ వి ఆర్ జస్ట్ మెయిల్ అవే యు నో. మెయిల్ మెయిల్ కాదు లేకపోతే ఫోన్ మేము చాలా గట్టిగా 5 రీచబుల్. నిమిషాలు కష్టపడితే ఫోన్ యాహ్! నెంబర్లు మా ఫోన్ దొరుకుతాయి నంబర్ దొరుకుతది. నేనేం పెద్ద యా యాహ్! ఇట్స్ వెరీ ఈజీ. ప్లీజ్ ప్రమోట్ యువర్ ఫిల్మ్ సార్. ఇన్స్టాగ్రామ్ ఉంది యెస్. ఇంకెంత దిగజారాలి సో బేసికలీ పాయింట్ ఏంటంటే ప్రమోట్ చేసుకోండి తెలీదు యాహ్! అండ్ ఇప్పుడు నార్మల్ సినిమా అనుకో ఓకే ప్రాపర్ సంక్రాంతి సినిమా సంక్రాంతి హీరో యాహ్! అండ్ అందుకే ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ఇవన్నీ చూసే మంచి ముహూర్తం పెట్టి 5:49 PM 14th కరెక్ట్‌గా భోగి రోజు సాయంత్రం రిలీజ్ చేస్తున్నారు. ఈసారి భోగి జాన్ 13 కాదు గైస్. జాన్ 14 వచ్చింది. 14, 15, 16 పండగ. సో యాహ్! ఇంట్రెస్టింగ్. ఇంకేమున్నాయి నెక్స్ట్ లెట్స్ మూవ్ టు భీమవరం బాలుమా ఓయ్. బాగా బీచ్ పోదమా మీద మీద ఫాలుమా. ఆయన ఏదో చేస్తాడు ఏదో ఏదో విరూపాక్ష అసలైన విరూపాక్ష నవీన్ పోల్ శెట్టి ఇదిదా. సినిమా టైంకి వస్తాడు కరెక్ట్గా ఒక 6 months ముందు నుంచి కనిపించడం స్టార్ట్ చేస్తాడు కెలికేస్తాడు అన్ని కెలికేస్తాడు. ఏదో అది అర్థం కూడా కాదు దాన్ని Yes. పెట్టలేం యాజ్ ఎ ఎంబీఏ స్టూడెంట్ చెప్తున్నా వాట్ హీస్ డూయింగ్ ఈజ్ నైస్ బట్ ఐ కాంట్ ఆర్టికులేట్ యూ కాంట్ డూ ఏ కేస్ స్టడీ అవుట్ ఆఫ్ ఇట్. Tough. చాలా కష్టం బట్ నాకు ఇప్పుడు వరకు అయితే కానీ చాలా కొత్తగా చేస్తాడు మార్కెటింగ్ నేను జాతిరత్నాలకు ఫస్ట్ టైం చూసా అప్పుడులో నెంబర్ 1 యారీ వచ్చింది ఏదేదో ర్యాండమ్ నీకు సురేష్ ప్రొడక్షన్స్ బయట మమ్మల్ని ఇక్కడ ఆపేశారు మేము రానా ఫ్రెండ్స్ గోల్ దొబ్బెత్తారు ముగ్గురు వచ్చి ప్రియదర్శి ప్రభాస్ రాహుల్. దాంతో కూడా ప్రభాస్ ఇంటికి వెళ్తారు. అది ఉంటది ఇప్పటికీ వాడతాడు అది ప్రభాస్ అన్న నేను ఇప్పుడు నేను Yeah. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే ప్రభాస్ ఓటీపీ వెళ్తుంది నీకు ఇంకా నీకు మొన్న ఒక ఈవెంట్ చేసి నాకు జాతిరత్నాలు దాంట్లో నాకు ఎంత దట్ ఈస్ ప్రభాస్ మూమెంట్ అంటే అందరూ ఫోటోకి నుంచుంటే ప్రభాస్ ఇదేంటి ఎంత ఉంది నువ్వు చెప్పా మొన్న అనగనగా ఒక రాజు ఎస్ఆర్కేఆర్ కాలేజీలో ఈవెంట్ చేశారు. ఈవెంట్ చేస్తే ఒక టక్ చేసుకున్న ఆయన ఎలా ముందు నుంచి వెళ్తుంటే ఆయన పిలిచి సార్ ఇటు రండి మీరు ఈ కాలేజ్లో ప్రొఫెసర్ అంటే నేను ఆదిత్య మ్యూజిక్ నుంచి వచ్చానండి ఆదిత్య మ్యూజిక్ రిప్రజెంట్ చేస్తానండి. ఓ మీ పాటలు మా పాటలు మీ దాంట్లోనే వస్తున్నాయి బాగా ప్రమోట్ చేయండి అంటే ర్యాండమ్ వెరీ ర్యాండమ్. దట్ ఈస్ బికాస్ హీ కేమ్ ఫ్రమ్ ఆర్ స్పేస్ యూట్యూబ్ యా వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ర్యాండమ్ యా స్ట్రీమ్స్ లో వాట్ వీ డూ ఇస్ ర్యాండమ్ యా ఇట్ ఈస్ వెరీ ర్యాండమ్ యూట్యూబర్స్ ఆర్ ఫర్ యునో అందరూ కాదు బట్ ఆ స్పేస్ నుంచి వచ్చాడు ఏబీ నుంచి వచ్చాడు మనిషి ఎగ్జాక్ట్లీ. సో ఏబీ చేసి వచ్చాడు ఏబీ నుంచి కాదు చేసి వచ్చాడు సినిమాలు చేసి ఏబీకి వెళ్ళి వచ్చాడు మళ్ళీ యా దట్ హెల్ప్ ద లాట్ అనుకుంటారా ట్రూ. నువ్వు మిస్టర్ పోల్ శెట్టికి యుఎస్ మొత్తం తిరిగాడు ఏదో చేస్తాడు అండ్ ఆల్సో దిస్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఫిలిం కూడా అనగనగా ఒక రాజు ఫస్ట్ నుంచి కూడా ఆ ప్రమోషన్లు ఉంటాయి. ఆ ప్రమోషన్లు నాకు పెద్ద ఎక్కువ రా అందులో పెద్ద మ్యాటరే ఉండదు అనిపిస్తుంది. ఏంటి చిన్నది
నువ్వు కంటెంట్ ఏం చూపించకుండా హీరో, హీరోయిన్ క్యారెక్టర్‌లో వచ్చి ఏవో మా సినిమా వస్తుంది అది ఇది అంటారు. అది ఫస్ట్ మీనాక్షి చౌదరి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ప్రోమో వచ్చింది ఫోటో చూడు. షూటా? ఫోటోషూట్ లాంటి ఫోటోషూట్ కూడా కాదు. ఇంకొకటి మా సినిమా వస్తుంది అది ఇది అంటే ఆమె ఆభరణాలన్నీ యేసుకొని షాపింగ్ మాల్ అది ఇది అంటే గోల్డ్ యేసుకుంటే నాకు ఇదే వస్తదని చెప్పిద్ది చూడు. తర్వాత మనోడికి ఒక వడ్డానం, ఒక ఇది యేసి ఇలా దండం పెడితే మనోడు కూడా అదే చెప్తా ఉంటాడు. సో, అలాంటివన్నీ ఫన్ అనిపించినాయి. నేనేమంటాను తెలుసా? ఏదో ఉంగరం వదిలాడు ఎప్పుడో. ఎప్పుడో అది బాగుండని, బాగోకపోని, నీకు ఎక్కని, ఎక్కకపోని. బట్ ఈజ్ ఉంటది. నీకు కనిపించింది కదా! నీకు తెలిసింది కదా ఏదో సినిమా వస్తుందని. అది మెయిన్ కోర్ పెట్టుకుంటాడు. సినిమా వైబ్‌ని ప్రమోషన్స్‌లో క్యారీ చేస్తాడురా. అండ్ ఇప్పుడు ఇంకొక వెరీ, వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ మనోడు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గోదావరి స్లాంగ్‌లో చేయలేదు. యాహ్! ఇప్పుడే చేస్తున్నాడు. గోదావరి స్లాంగ్ చాలా బాగా చేస్తున్నాడు. అవునా? చాలా బాగా నెయిల్ చేశాడు. అవునా? నేను గోదావరి స్లాంగ్ అని వచ్చింది కాబట్టి చెప్తున్నా. సుమంత్ ప్రభాస్‌తో సినిమా వస్తుంది. సుమంత్ ప్రభాస్ ఇప్పటిదాకా తెలంగాణ మాట్లాడాడు కదా! అరే నిన్న గోదావరి గట్టుపైన అనుకుంటా సినిమా పేరు. నువ్వు చూసావా ఆ క్లిప్పు? చూసాను. గోదావరి స్లాంగ్‌తో లేదా టీజరా? ఆ టీజర్ లాంచ్ ఈవెంట్ నేను టీజర్ ఓహ్! చూడలేదు. నేను టీజర్ చూసా. టీజర్‌లో అయితే చెప్పు చెప్పు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మనోడు చెప్తాడనమాట. నాకు ఇప్పటిదాకా సినిమా బాగుందని ఒప్పేసుకున్నాను నేను అని చెప్పి, "ఏం బేటా ఎట్లున్నావు" అని అంటారు ఇక్కడైతే. అక్కడైతే అని చెప్పి స్లాంగ్‌ని ఇమిటేట్ చేశాడు. చాలా బాగా చేశాడు. నేను సర్ప్రైజ్ అయ్యా. నేను 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అప్పుడు కూడా ఐ వాస్ ఎక్సైటెడ్. బట్ విశ్వక్ ఆల్సో వెంట్ విత్ న్యూట్రల్ కైండ్ ఆఫ్ స్లాంగ్. ఇదే మనోడు మరి నవీన్ పోలిశెట్టి సినిమాలో ఏం చేస్తాడు? ఏం చేస్తాడు, ఎలా చేస్తాడో చూడాలి. బట్ ఎస్‌విఎస్‌సిలో దే డిడ్ రియల్లీ వెల్ రా. యాహ్! మహేష్ బాబు, అంత వెంకటేష్ కాన్సంట్రేట్ చేయరు. ఆ ఈస్‌తో మధ్య మధ్యలో వస్తాయి కొన్ని. "ఏయ్ ఏంటిది? మాకు ఏంటిది అంటున్నాను" అంటాడు మధ్యలో. అండ్ మన నవీన్ పోలిశెట్టిది నాగవంశి గారు చెప్తారు ఒక చిన్న థింగ్. ఫస్ట్ హాఫ్‌లో నవీన్ పోలిశెట్టి అండ్ మీనాక్షి చౌదరి ఆర్ లవర్స్. సెకండ్ హాఫ్‌లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్వల్‌లో పెళ్లి అవుద్ది అనుకుంటా. అంతేలే మరి అంతే నాకు అసలు ఆ సినిమా ప్లాట్ ఇప్పటిదాకా నాకు ఏం అర్థం కాలేదు. మరి ఏం రాలేదు కదా టీజర్ నాకు తెలిసి ప్లాట్ డ్రివెన్ కాదు, క్యారెక్టర్ డ్రివెన్ సినిమా అనుకుంటా. మనోడి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనుకుంటా. క్యారెక్టర్ ఏం చేస్తూ ఉంటది సూపర్ చేసుకుంటాడు ప్రమోషన్స్. సో చూడండి, నేను అదే అంటున్నాను కదా, నేను ఎక్సైటెడ్ యాక్చువల్లీ. కొంచెం నవీన్ పోలిశెట్టి ఈజ్ ఎ న్యూ ఏజ్ ఫన్, న్యూ ఏజ్ కామెడీ చేసే గై. రావిపూడి ఈజ్ ఎ కన్వెన్షనల్ కామెడీ తీసే పర్సన్. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ కామెడీ చూడడానికి మనకు దొరుకుతుంది. మధ్యలో నారి నారి నడుమురారి అంటున్నారు. అన్ని ఫన్ సినిమాలే. నువ్వు చూడు బిఎండబ్ల్యూ పేరు చెప్పలేదు, అదే నా భయం. అదేలే, ఐ గెట్ ఇట్. నా భయమే అది. సో టూ మచ్. నాకు ఒక క్వశ్చన్, ఫుల్ మీల్స్ వేసిన తర్వాత జిలేబీ తింటే బాగుంటుంది, జిలేబీల మధ్యలో ఫుల్ మీల్స్ తింటే ఏం బాగుంటుంది? ఈసారి నాకు టూ మెనీ జిలేబీలు అయిపోయినాయేమో. అదే టూ మెనీ ఫన్ ఫిలిమ్స్, అన్ని ఫ్యామిలీ డ్రామాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్కువ. ఇంకా రాజసాబ్ చూసుకుంటేనే వేరే కంప్లీట్లీ డిఫరెంట్ జానరా. నేను చెప్పనా, రాజసాబ్ని పక్కన పెడితే మిగతా 4 సినిమాలు ఉన్నాయా, 4 సినిమాల్లో 2 ఐడి స్పేస్ లైక్ ఇట్ ఈస్ గివెన్. బట్ చూడాలి. ఇప్పుడు నేను నీకు ఒక టాస్క్ ఇస్తా బిఫోర్ ఎండింగ్. ఓకే, అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాలన్నీ ఫస్ట్ ఏ సినిమా చూస్తావు ఒకవేళ చూస్తే? సంక్రాంతికి ఇట్స్ గుడ్ క్వశ్చన్. సంక్రాంతికి మీకు చిన్న కాంటెక్స్ట్ ఇవ్వాలి. సంక్రాంతికి ప్రణయ్ దాంట్లో కూడా చెప్పాడు, సంక్రాంతికి మేము ఎప్పుడు అన్ని సినిమాలు చూడం, ఎందుకంటే రిలీజ్ డేట్ చూడడం, తర్వాత రిలీజ్ డేట్కి చూడడం. ఎందుకంటే సంక్రాంతి టైంలోనే మేము మా ఫ్యామిలీతో కొంచెం ఎక్కువ గ్యాదర్ అయ్యి ఎంజాయ్ చేసే టైం అది. సో ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మరీ తక్కువ. సంక్రాంతికి ఇంటికి వెళ్తాం కాబట్టి ఇంట్లో తంతారు ప్రతి సినిమా చూడాలి అంటే. బట్ ఒకటి 2 సినిమాలు చూస్తాము. బట్ అలా కాదు, నువ్వు చూస్తున్నావు అంటే ఎగ్జైట్మెంట్ పరంగా నువ్వు రేట్ చేయి. ఫస్ట్ ఈ సినిమా, తర్వాత ఈ సినిమా, ఈ సినిమా, ఈ సినిమా, హైప్ పరంగా మీరు కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. హైప్ పరంగా ఆర్డర్ పెట్టండి. ఏ సినిమాకి ఎక్కువ హైప్? నేను చెప్తా, వెరీ సింపుల్. నాకు రాజసాబ్, మనశంకర వరప్రసాద్, థర్డ్ నవీన్ పోలిశెట్టిది అనగనగా రాజు, దెన్ బిఎండబ్ల్యూ, దెన్ దట్ ఫిలిం. అర్థం చేసుకో. వెళ్తానన్నావు, తలపతి సినిమా అన్నావు కాదురా. 9th కదా, 9th అయితే మోస్ట్లీ వెళ్ళచ్చేమో. ఓకే, బట్ ఎగ్జైట్మెంట్ పరంగా ఇవి. నీకు తలపతి సినిమాలు ఎలా అయిపోయినాయి అంటే ఆఫ్ లైట్ ఇంకా రావులే లాస్ట్ సినిమా ఇది. వీ నెవర్ నో.
దాని గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, నేను ట్వీట్ చూసారా, అప్పుడెప్పుడుదో తీసి ఇదే నా లాస్ట్ సినిమా అంటాడు, తర్వాత ఎలక్షన్లు పోయినాయి అనుకో, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ అంటాడు, ఎన్ని చూడలేదు అని చెప్పి. ఆర్య సినిమాలో టెంప్లెట్ ఉంటుంది చూడు, అదే అది వాళ్ళిద్దరు బ్రదర్స్, జోగి బ్రదర్స్ది, అది పెట్టాడు. అరే నాకు సరే ఆ ట్వీట్ గురించి నేను మాట్లాడినా కానీ ఓకే, ఫైనల్లీ అండర్ గ్రౌండ్ లో ఉన్న డైరెక్టర్ పైకి వచ్చాడు, కల్ట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఓ యా థ్యాంక్ యూ. చూద్దాం. వకంతం వంశీ వాళ్ళిద్దరు మళ్ళీ చూద్దాం. మళ్ళీ పవన్ కళ్యాణ్, అది అసలు కూడా అది ఎందుకు వచ్చింది ఇప్పుడు సంక్రాంతి సినిమా? సంక్రాంతి సినిమాలు అంటలేదు నేను, జస్ట్ ర్యాండమ్ గా చెప్తున్నా. మనం పట్టుకుని ఉండాలి, జస్ట్ అది కూడా అది ఒక అప్డేట్ కదా అని తోస్తున్నా. సో అది గైస్ మ్యాటర్. మీరు కూడా కింద హైప్ పరంగా ఏమనిపించినాయి అనేది కమెంట్స్ చేయండి. సేమ్ ఫస్ట్ రాజసాబ్, నేను వెళ్ళను అసలు ఆ సినిమా, గ్యారంటీ వెళ్ళను. రాజాసాబ్ గైస్ హేట్రెడ్ టువర్డ్స్ అదర్ లాంగ్వేజెస్, ఆ సినిమా ఇంట్రెస్టెడ్ కాదు రే. ఎందుకు యావరేజ్ ట్విట్టర్ గా ఇలా బిహేవ్ చేస్తావు? సో ఇప్పుడు దీనికి కాంట్రవర్సీ సర్లే. ఫస్ట్ రాజాసాబ్, నెక్స్ట్ మనశంకర్ వరప్రసాద్ గారు, థర్డ్ అనగనగా ఒక రాజు, ఫోర్త్ నారి నారి నడుము మురారి, ఫిఫ్త్ భరత మహాశైలకు విజ్ఞప్తి, సిక్స్త్ ఆ సినిమా నేను చూడట్లేదు, జన్నాయి గాని. ఇంకా లేవా హిందీలో ఏమవుతున్నాయి చూస్తావా? జస్ట్ తెలీదు గైస్, వీ డోంట్ నో. సో దాట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ నౌ. మీరు ఎక్కడి వరకు చూసారు అంటే మీ సంక్రాంతి లిస్ట్ ఏంటో కూడా మాకు చెప్పండి. అయిపోయిన తర్వాత మేము రాజాసాబ్ స్టోరీ ప్రెడిక్ట్ చేసాం కదా, అది ఎంత కరెక్టో కూడా వచ్చి చెప్పండి. మళ్ళీ ఇక్కడ కలుద్దాం. ఇక్కడ కలుద్దాం, మనం కమెంట్స్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ నౌ. ఈ జనవరిలో లైక్ మేము ముందు కొన్ని వీడియో షూట్ చేస్తున్నాం, బట్ జనవరిలో కూడా మంచి కాంటెంట్ వస్తుంది ఫ్రమ్ సోజ్ చెప్తా. నెక్స్ట్ ఒక మంచి డిస్కషన్ టైప్ ఆఫ్ వీడియో ప్లాన్ చేస్తున్నాం, అది వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దట్ వీడియో. బ్రో నైస్ టీ షర్ట్ బ్రో, థ్యాంక్ యూ. జఫా సినిమాలో టీ షర్ట్ రా ఇది. ఓకే థ్యాంక్ యూ. సో దట్స్ ద వీడియో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. హ్యాపీ పొంగల్. మంచిగా జాగ్రత్తగా ఏం చేసినా కొంచెం ఇళ్ళల్లో దొరకండి అక్కడ. Yes. Yeah. Bye guys. Bye.